ఉండేటటువంటి స్వరూపాలు ఇప్పుడు మనకు బయలు. కాబట్టి అలా ఉండేటటువంటి స్వరూపంతో ఒక నిమిషం ఇంకో రికార్డింగ్ చేస్తాను. అలాంటి స్వరూపంతో వాళ్ళిద్దరు అనేటువంటి ఉంటారు. ఆయన తపస్సును పురోత పోసినటువంటి వాడు కాబట్టి ఆయనని పంపించు అంటే అప్పుడు కౌశల్యకు లోపల తెలుసండి, ఇంత డిస్కషన్ జరుగుతున్నా కానీ విశ్వామిత్రుడు వచ్చాడంటే ఖచ్చితంగా పట్టుబట్టింది సాధిస్తాడు, అంత తపస్సు పట్టుబట్టింది సాధిస్తాడు. కానీ కౌశల్య వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుండే అర్థమైపోయింది, ఎట్లాగైనా మీరు మొట్టమొదట వద్దన్నప్పటికీ కూడా చిట్ట చివరికి పంపించాల్సి వస్తుంది. ఆ విషయం అర్థమైపోయింది కౌశల్యకు. అందుకే రామచంద్రమూర్తిని వెళ్ళడానికి సిద్ధంగా, అంటే ఒక యుద్ధం చేయడానికి సిద్ధంగా వెళ్ళేటటువంటి వాడిని ఎలా తయారు చేయాలో అలా తయారు చేసి రెడీ చేస్తుంది లోపల. ఆయనను తీసుకుని కౌశల్యాదేవి వచ్చింది, ఆవిడ దీవించింది. అంటే అప్పుడు అర్థమైంది, ఆ విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు కౌశల్య పట్ల. ఎందుకు అంటే దశరథుడేమో నేను పంపను అన్నాడు, ఆవిడ అసలు ఆ పంపను అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఎప్పుడు కూడా యుద్ధం చేసి ఎరగడాయన. రామచంద్రమూర్తి చాలా ఏదో యుద్ధ విద్య నేర్చుకున్నాడేమో కానీ ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి యుద్ధానికి పంపిస్తున్నారు, అది కూడా చాలా గొప్పడైనటువంటి రాక్షసులు. ఎందుకంటే రావణాసురుడి దగ్గర ఉండేటటువంటి బంటులు, అంటే డైరెక్ట్ గా రావణాసురుడితో పెద్దదైనటువంటి శత్రుత్వం పెంచుకుంటున్నాడు ఇప్పుడు. అంటే కాబట్టి అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. తల్లి ఆపాలి, కానీ తల్లి ఆపకుండా ఆయన సిద్ధం చేసి పంపించేసింది. ఎప్పుడైతే తల్లి దీవెన అనేటువంటిది ఉందో అక్కడ యుద్ధంలో విజయం సాధిస్తారండి. అందుకే దుర్యోధనుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు దీవెన ఇవ్వమని అడిగినప్పుడు ఆవిడ యథోదర్పస్తతో జయ అంటుంది తప్ప ఆవిడ దీవెన ఇవ్వదు. గాంధారీదేవి ఆవిడ ఎప్పుడు కూడా అంటే ఇవ్వవచ్చు, నువ్వు విజయం సాధించు అన్నదా అంటే జయం సాధించాలి. ఎందుకంటే ఆవిడ పతివ్రతామ తల్లి, అలా సాధించలేదు. సాధించాడు కాబట్టి ఏదో ధర్మ తతో చేయను, ధర్మంగా ఉంటే నువ్వే గెలుస్తావురా అన్నట్టుగా అన్నది. కాబట్టి అలా ఉంటుంది. ఈ అమ్మ దీవించి పంపింది అంటే విజయం సాధిస్తుంది. కాబట్టి తల్లి దీవెన అనేటువంటిది అంత గొప్పది. అందుకే శంకరాచార్యులు తల్లి యొక్క అనుమతి లేకుండా సన్యాసం కూడా స్వీకరించలేదు. కాబట్టి తల్లి దీవించింది, తండ్రి దీవించాడు, వశిష్ఠుడు, వీళ్ళందరూ కూడా దీవించి సంప్రీతే అంతరాత్మన పరమ ప్రీతితో ఆయనను పంపించారు మూర్తిని. నేను ఒక మాట చెప్పాను, ఎప్పుడైనా కానీ వాల్మీకి రామాయణంలో గొప్పనైనటువంటి ఘట్టం జరిగినప్పుడల్లా వాల్మీకి మహర్షి తకార ప్రయోగం చేస్తారు అని చెప్పేసి. అట్లాగే అందుకనే తకార ప్రయోగం ఎప్పుడు చేస్తారంటే గొప్పనైనటువంటి ఘట్టం. ఇప్పుడు రామచంద్రమూర్తితో ఈయన వెళ్ళడం అనేటువంటిది ఎంతో గొప్పనైనటువంటి ఘట్టం. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో వెళ్ళడం అనేటువంటిది. ఎందుకంటే లోకానికి శ్రేయస్సు కలిగించేటటువంటి సీతా కళ్యాణం జరిగి లోకమునంతా కూడా సుభిక్షంగా ఉంచగలిగేటటువంటి అనుగ్రహాన్ని లోకానికి అందిస్తారు. కాబట్టి అది ఉత్తమమైనటువంటిది. లేదు అసలు సీతా కళ్యాణం జరిగితేనే కదా రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోవడం, లేకపోతే రావణాసురుడు చెప్పడం. కాబట్టి అది ప్రముఖమైనటువంటి ఘట్టం. ఆ కారణం చేత ఇది ఇక్కడ తకార ప్రయోగం చేశారు. తతో వాయు సుఖస్పర్శో వీరజస్కో భవోతద విశ్వామిత్ర గతం దృష్ట్యా రామం రాజీవలోచనం అని చెప్పేసి. ఎప్పుడు వాడినా రామం రాజీవలోచనం అంటారు. చక్కని రాజీవలోచనములు వంటి కన్నులు కలిగినటువంటి రామచంద్రమూర్తిని వాళ్ళందరూ కూడా దీవించిన తర్వాత విశ్వామిత్రుడు వెంట వెళుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారు అంటే చక్కగా పూల భ్రష్టం కురిపించారంట. వాయు సుఖస్పర్శగా ఇచ్చిన అన్ని శుభ నిమిత్తములు కనిపించాయి. శుభ శకునములకు శుభ నిమిత్తములు అనేటువంటివి కనిపించడం అనేటువంటిది జరిగింది. అలా జరుగుతూ వెళుతూ ఉంటే వాల్మీకి మహర్షి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఉపమానాన్ని వేస్తారు. ఎలా ఉన్నారు వారు అంటే, స్కందుడు కుమారస్వామి ఇద్దరు కూడా శివుడి వెంట నడిస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారు. అశ్విని దేవతల వెంట బ్రహ్మగారి వెంట అశ్విని దేవతలు నడుస్తూ ఉంటే ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ఇద్దరు మన్మధులు విష్ణువు వెంట నడుస్తూ ఉంటే ఎట్లా ఉన్నారో అట్లా ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఈ యొక్క ఉపమానాలు వేయడం అంటే, మనకు ఒక శ్లోకం ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా ఉండేటటువంటి గురువు అసలు ఆచార్య వృత్తి అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది రాముడి యొక్క జీవితంలో. అంటే ఈయనే అసలైనటువంటి ఆచార్యుడిగా ఉండి అసలైనటువంటి వ్యక్తిత్వాన్ని రామచంద్రమూర్తిలో నింపినటువంటి వాడు వశిష్ఠుడిలా కనిపించాడు. వశిష్ఠుడి గురించి మన రామాయణంలో కనిపించదు. సర్వే వేద విదష్టుడు, వేదాలు అవన్నీ నేర్చుకున్నాడు, యోగ వశిష్ఠుడు నేర్చుకున్నాడేమో జ్ఞాన సంబంధమైనటువంటిది. కానీ రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది, ఒక ధర్మం పైన అంత నిష్టగా ఉండడం అనేటువంటిది, ఒక బాధ్యతలు ఎలా చూడాలి అనేటువంటి నేర్పినటువంటిది, ఒక తండ్రిది ఎలా ఉండాలి అనేటువంటి, తండ్రి అనేటువంటి ముందు నుంచి అనుకుని పితృవాక్య పరిపాలన అనేటువంటి మొట్టమొదటి నుంచి ఉంది ఆయనకు. కాకపోతే ఆ తర్వాత వచ్చేటటువంటి అనేక ధర్మములు అనేటువంటివి నేర్పించి ఆయన వ్యక్తిత్వాన్ని నిర్మించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
ఆ కారణం చేత ఇలా పోల్చడం అనేటువంటిది జరిగింది వాల్మీకి మహర్షి. అలా పోల్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా వెళుతూ ఉన్నారు. ఇక్కడ విశ్వామిత్రుడు ఒక్క మాట మాట్లాడండి వెళుతూ ఉంటే. వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళు చిన్న పిల్లాళ్ళు. ఆయన పాదాలు చూస్తేనే చాలా సుకుమారమైనటువంటి పాదములు. ఎందుకంటే ఎప్పుడూ బయట తిరిగినటువంటి పాదములు కావు. ఎండకని నిరొక్కుండా పెరిగాడు ఆయన రామచంద్రమూర్తి. ఆయన యొక్క పాదముల గురించి సప్రేమ ప్రీతి కమల కరవల్లభాభ్యం సంవాహనీతి సమతి క్లమపాదదానం కాంతా అవాత్మనసు గోచర సౌకుమార్యో శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రపత్తి అంటారు. ఆయన యొక్క పాదములు ఎటువంటివి అంటే తామరతూడు వంటి మార్దనం కలిగినటువంటి లక్ష్మీదేవి ఆయన యొక్క పాద సంవారం చేస్తుంటే, అంటే ఆవిడ యొక్క పాదములే చాలా సుకుమారమైనటువంటివి. అంత సుకుమారమైనటువంటి హస్తములతో ఆవిడ పాద సంవారం చేస్తూ ఉంటుంది. ఆ పాద సంవారం చేస్తుంటే కూడా ఆయన యొక్క కాళ్ళు వాడిపోతాయంట. అంత సౌకుమార అవాల్మనసు గోచరం అంటే మనస్సుకు అందనటువంటి సౌకుమార్యం కలిగినటువంటి స్వరూపంతో ఉంటాడు ఆయన యొక్క పాదములు. అటువంటి పాదములతో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా నడినటువంటి కాదు. కాస్త చూడాలి కదండి, ఏంటి సుఖంగా ఉన్నావా, కాస్త ఆగుతావా, కాస్త ముందుకు వెళ్దావా, ఆగుతా, ఏమీ అడగలేదు. తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఎన్ని కిలోమీటర్లు తీసుకెళ్లాడో తెలుసా? 18 కిలోమీటర్లు నడిపించాడు. అత్యంత యోజనం 18 కిలోమీటర్లు నడిపించాడు. 18 కిలోమీటర్లు నడిపించడం కూడా అప్పటికి కూడా ఎందుకు ఆగాడో తెలుసా? అక్కడ మధ్యలో సరయు అడ్డొచ్చింది. సరయు అడ్డొచ్చింది కాబట్టి అక్కడ ఆగి అత్యంత యోజనం అది వెళ్ళిన తర్వాత దక్షిణ తీరే ఆ సరయు యొక్క దక్షిణ తీరం దగ్గరికి వచ్చి అప్పుడు వెనక్కి తిరిగి రామా అని రామా అని మధురంగా పిలిచాడట. ఎందుకు ఇలా నడిపించడం అంటే, నిజానికి విశ్వామిత్రుడు ఆయన యొక్క నరక సౌందర్యాన్ని అనుభవిస్తున్నాడట. మనకు త్యాగరాజస్వామి వారు చెప్తారు, సారసారపు నడలను వయ్యారపు నడలను సొగసు చూడ తరవా అంటాడు త్యాగరాజస్వామి. ఆయన యొక్క సొగసును నడుస్తుంటే నడిందగా వలుందవో నడిందగాల వేనవైన నడిచి వస్తుంటే ఆ నడక సౌందర్యాన్ని చూస్తూ మైమరిచిపోతూ ఉంటాడట. నిజానికి ఆయన కూడా మైమరిచిపోయాడు. గజసింహ గదీధీరవు శార్దూల వృషభోపము. ఆయన యొక్క నడక గజం వలె, ఒక ఏనుగు వలె నడుస్తాడు, ఒక వృషభం వలె నడుస్తాడు, ఒక పులి వలె నడుస్తాడు, ఒక గొప్పనైనటువంటి సింహం వలె నడుస్తూ ఉంటాడు. అలా ఉండేటటువంటి మనకు అందుకే విష్ణు సహస్రనామంలో ఉంటుంది చతుర్గతి, 4 రకాలైనటువంటి నడక సౌందర్యం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని చెప్పేసి. కాబట్టి ఆ రామచంద్రమూర్తి యొక్క నడక సౌందర్యాన్ని చూస్తూ మైమరిచిపోతూ అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ సరయూ తీరం అడ్డొచ్చేదరికి అర్థం ఓహో నేను ఆ యొక్క అసలు నడక సౌందర్యంలో ముడిగిపోయానని ఒక్కసారి తేరుకొని అక్కడ సరయూ తీరం దగ్గర ఆగి, వాహాని వచ్చింది దేనికోసం? ఈయనకు రిజ్యూమే అప్డేట్ చేయడానికి కదా, ఆయన యొక్క దాంట్లో ఉండేటటువంటి లక్షణాలు నేర్పించడానికి కదా. ఆ కారణం చేత ఆయన ఏం చేశాడు అంటే, నైనా నువ్వు ఆ సలిలం ఆ యొక్క నీటిని తీసుకో, నీటిని ఆచమనం చేసి నువ్వు సిద్ధంగా ఉండు, నేను నీకు వచ్చి మంత్రోపదేశం చేస్తాను. బల అతి బల అనేటువంటి 2 విద్యలు ఉన్నాయండి. చాలా ఉత్కృష్టమైనటువంటిది. బల అతి బల అంటే మనకు గాయత్రి మంత్రం చదువుతూ ఉంటారా, ఆ గాయత్రి మంత్రంలోని కొన్ని రకాలైనటువంటి బీజాక్షరములను కలిపితే అక్కడ మనకు ఇది ఆ బల అతి బల అనేటువంటి విద్యలు తయారు. సావిత్రోపనిషత్తులో వీటి గురించినటువంటి ధ్యాన శ్లోకములు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ధ్యాన శ్లోకములన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ అతిబల బల అనేటువంటి విద్యల యొక్క ప్రయోజనం ఏంటంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎందుకంటే ఆ 18 కిలోమీటర్లు నడిచాడు, అర్థమైపోయింది ఈయన అలసిపోతున్నాడు, కాకపోతే చెప్పలేకపోతున్నాడు గురువు అనేటువంటి గౌరవం చేత. పాపం ఆకలి దప్పిక అవన్నీ కూడా అవుతున్నాయి, ఎక్కువగా శక్తి అనేటువంటిది క్షీణిస్తూ ఉంది. ఆ కారణం చేత ఆయన నిజాన్ని సమర్పించుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే బల అతి బలను ఇచ్చాడు. ఎప్పుడైతే బల అతి బల అనేటువంటి విద్యలు వచ్చాయో ఆయనకు దాహం ఉండదు, ఆకలి ఉండదు, ఆయన తేజస్సు క్షీణించదు, ఎంత దూరం నడిచినా హాయిగా నడవచ్చు. అలా నడవడానికి వీలుగా ఉండేటటువంటి శక్తులన్నిటిని కూడా ఇచ్చారు. అందులో ఆయన పడుకున్నప్పుడు ఎవరు కూడా దాడి చేయలేరు. పడుకున్నప్పుడు రాక్షసులు దాడి చేస్తూ ఉంటారు. అలా పడుకున్నప్పుడు ఆ యొక్క తేజస్సు అనేటువంటి దాడి చేయకుండా ఈ బల అతి బల అనేటువంటి విద్యలు అనేటువంటివి రక్షిస్తాయి. కాబట్టి అటువంటి బల అతి బల అనేటువంటి విద్యల్ని ఆయన పొందడం అనేటువంటి జరిగింది. ఆ బల అతి బల విద్యలు పొందిన తర్వాత సరయూ తీరంలోనే అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశ్రాంతి తీసుకోవడం కూడా ఎలా తీసుకున్నారట? దశరథూను సప్తమాభ్యం తృణశయనే అనుచితే సహోషితాభ్యం కుషిక సుత వచోను లాలితాభ్యం సుఖమివ సా విభౌ విభావరీక్ష అంటారు. అంటే తృణశయనే అనుచితే సహోషితాభ్యం. నిజానికి ఆయన ఎప్పుడు పడుకున్నా కానీ చక్కని పట్టు పరుపుల పైన పడుకునేటువంటి వాడు, హంసతూలిక తల్పముల మీద పడుకునేటువంటి వారు, వంది భాగతులు వచ్చి నిద్ర లేపేటటువంటి వారు. ఇప్పుడు ఆయన అడవిలోకి వెళుతున్నాడు, అడవిలోకి వెళుతుంటే అవన్నీ ఉండవు కదా ఆ స్వామికి. కాబట్టి అక్కడ తృణములు అంటే అక్కడ ఉండేటటువంటి గడ్డంతా కూడా చేర్చి ఒక పరుపులాగా చేసి అక్కడ ఏర్పాటు చేసుకొని అనుచిత
నిజానికి గడ్డి మీద రాజు అనేటువంటి వారు పడుకోరు, కానీ అనుచితం, ఆయనకి అనవసరం అయినప్పటికీ కూడా ఉచితం కాదు, ఆయనకు సరైనటువంటిది కాదు, అయినా కూడా అక్కడ హాయిగా పడుకున్నాడట. ఎలా పడుకున్నాడు అంటే మన కాళిదాసు వర్ణిస్తాడు, మాతృపార్శ్వే అంటాడు. అంటే అమ్మ యొక్క పక్కన పడుకుంటే ఎంత ఆనందంగా అయితే పడుకుంటాడో అంత ఆనందంగా ఆయన కుషిక లలో వచోను లాలితాభ్యాం అన్నారు. అంటే కౌశిక మహర్షి అయినటువంటి విశ్వామిత్రుడు కథలు చెబుతుంటే హాయిగా పడుకున్నాడు అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఉదయాన్నే లేచాడు. ఎవరు మొట్టమొదటి లేచారు అంటే నిజానికి శాస్త్రం ఏం చెప్తుందంటే కొంతమంది పడుకోని వాళ్ళు ఉంటారు మనుషుల్లో, పడుకున్న వాళ్ళు ఉంటారట. అస్సలు పడుకోని వాళ్ళు మనుషుల్లో ఉంటారా అండి అంటే ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే శిష్యుడైనటువంటి వాడు గురువుకు సేవ చేసి ఆ తరువాత పడుకుంటే వాడు పడుకోనటువంటి వాడు. మళ్ళీ గురువు కంటే ముందే లేచి ఆయనకు కావలసినటువంటివన్నీ కూడా సిద్ధం చేస్తే గనక అతను పడుకోనటువంటి వాడు అని శాస్త్రం నిర్ణయం చేస్తుంది. అట్లాగే ఇక్కడ గురువుకు సేవ చేయాలి కదండి, ఎవరు ముందు లేవాలి? రాముడు ముందు లేచి ఆయనకు కావలసినటువంటివన్నీ సర్ది పెట్టాలా? కానీ ఇక్కడ రాముడు ముందు లేవలేదు, విశ్వామిత్రుడే ముందు లేచాడు. విశ్వామిత్రుడు ఏదో 3 గంటలకు చేశారు. ఎందుకంటే ఋషులు ఎప్పుడు పడితే అప్పుడు సంధ్యావందనం చేయరు. ఋషులు సంధ్యావందనం వేరు, సంసారంలో ఉండేటటువంటి వారి యొక్క సంధ్యావందనం వేరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సందర్భంలో సంధ్యావందనం చేస్తారు. ఎందుకంటే ఋషి అనేటువంటి వారు అందరికంటే ముందు, సంసారులు అనేటువంటి వారు రాకముందుకే వాళ్ళు వచ్చి సంధ్యావందనం అనేటువంటిది చెయ్యాలి. ఆ కారణం చేత ఈయన 3 గంటలకు 2:30కే లేచి సంధ్యావందనానికి వెళ్ళిపోతాడు. ఎవరు? విశ్వామిత్రుడు. పాపం ఆయన రాత్రంతా 18 కిలోమీటర్లు నడిపించాడు, అలసిపోయాడు, ఆయన నిద్ర లేవలేదు. కానీ నిద్ర లేపాలి కదా. కాదు, ఇంకొక కారణం ఏంటో తెలుసా అండి? నిజానికి సుప్రభాత సేవ అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి సేవ. ఇప్పటికి కూడా టికెట్లు దొరకడం ఎంత కష్టం అండి, 3 నెలల ముందు చేసుకుంటే కానీ దొరకవు తిరుమల తిరుపతిలో. కాబట్టి ఆ సుప్రభాత సేవ అనేటువంటిది అంత కష్టమైనటువంటి విషయం. కాబట్టి సుప్రభాత సేవ పరమేశ్వరుని ప్రత్యక్షంగా చేసేటటువంటి అదృష్టాన్ని పొందాడు ఆయన. ఇప్పుడు ఆయన ముందు లేసాడు అనుకోండి శిష్యుడిగా, ముందు లేసిపోతే ఏంటి, విశ్వామిత్రుడికి సేవ చేయవలసి ఉంటుంది. ఎవరు? రాముడు గనక ముందు లేసిపోతే. కాకపోతే సుప్రభాత సేవ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? కాబట్టి రామచంద్రమూర్తి పడుకున్నాడు అనగానే వెంటనే లేచిపోయాడు విశ్వామిత్రుడు, ఎక్కడ సుప్రభాత చేసుకోవాలని చెప్పేసి. ఆ సుప్రభాత సేవలో కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవవాహ్నికం అని ప్రారంభం చేశాడు. ఇప్పుడు చూడండి, ఆయన లేచింది ఎన్ని గంటలకు అని చెప్పాను? 2:30, 3 గంటలకు లేచాడు. లేచినటువంటి వాడు ఏమన్నాడు? కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, పూర్వ సంధ్య అనేటువంటిది వస్తున్నది అన్నాడు. వస్తున్నది ఎట్ ప్రజెంట్, ఎట్ ద టైం. ఎప్పుడవుతుంది సూర్యోదయం? 6:30కు అవుతుంది. 6:30 ఆ మధ్యలో, అవునా కదా? 6:30కు అవుతుంది. కౌసల్యా సుప్రజ అన్నదేమో 3 గంటలకి, కౌసల్యా సుప్రజ అనేది 3 గంటలకి, పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నదేమో 6 గంటలకి. ఈ మధ్య సమయం అంతా ఏం చేశారండి అంటే, అక్కడ ఏం చేశాడు ఆయన అంటే, ఆయన నిద్రిస్తున్నటువంటి సౌందర్యాన్ని అనుభవించాడు. ఎందుకు నిద్రిస్తున్నటువంటి సౌందర్యాన్ని అనుభవించాడో తెలుసా? మనకు విశ్వామిత్రుడి గురించి పౌరాణిక కథల్లో ఒక కథ ఉంటుందండి. నిజానికి ఆయన గాయత్రి ఉపాసన చేసినప్పుడు గాయత్రీదేవి ప్రత్యక్షమైతే ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా అండి? ఆయనకు వశిష్ఠుడు అంటే ఎప్పుడు కూడా వశిష్ఠుడితో కంపారిజన్. వశిష్ఠుడు తం వశిష్టం ప్రత్యక్షం అపశ్యత్ అని చెప్పేసి వేదం చెప్పింది. ప్రత్యక్షంగా పరమేశ్వరుణ్ణి చూసినటువంటి వాడు వశిష్ఠుడు అని చెప్పేసి. కాబట్టి ఆయన వశిష్ఠుడు ప్రత్యక్షంగా పరమేశ్వరుణ్ణి చూశాడు, మీరు మాత్రం చూడలేదు. దేర్ ఇస్ కంపారిజన్. అంతే, కంపారిజన్ ఉంది కదా, మీరు కొంచెం తక్కువ, మీరు కూడా పరమేశ్వరుని చూడాలి. కాబట్టి గాయత్రీదేవి ప్రత్యక్షమైతే ఆయన ఏమన్నాడంటే, భగవాను చూపెట్టు అన్నాడు. భగవాను చూపెట్టు. ఆ భగవానుడు ఎవరైతే ఉన్నాడో పరమ పురుషుడిని, ఆ పరమ పురుషుడిని నాకు చూపెట్టు అంటే పరమ పురుషుడిని ప్రార్థన చేస్తే ఆ పరమ పురుషుడు అనేటువంటి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన కంటిలోకి చూశాడట. ఆయన కంటిలోకి చూశాడు. ఎప్పుడైతే కంటిలోకి చూశాడో ఆ కంటి యొక్క సౌందర్యాన్ని పత్ర విశాలాక్షం అంటారు కదా, విశాలమైనటువంటి ఆ యొక్క అక్షముల వైపు, ఆ యొక్క కన్నుల వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండి అందులో మైమరిచిపోయాడు అతను. అందులో మైమరిచిపోయాడు. తర్వాత వెంటనే డిసప్పియర్ అయిపోయాడు, వెళ్ళిపోయి మాయమైపోయాడు పరమేశ్వరుడు. ఆయన మాయమైపోయాడు. నేను పరమేశ్వరుడు చూడలేదు, నువ్వు కన్నులు మాత్రమే చూశాను అన్నాడు. నీ కన్నులు మాత్రమే చూశాడు, కానీ పరమేశ్వరుడిని మాత్రం చూడలేదు. మరి అని మళ్ళీ సావిత్రి దేవుడు ఉపాసన చేశాడు. అయ్యా మళ్ళీ సెకండ్ టైం రాదయ్యా, ఫస్ట్ టైం మాత్రమే. కాకపోతే మొత్తం నువ్వు చూడాలి అంటే సముద్రం వంటి కన్నుల వంక నువ్వు చూడకూడదు. ఎందుకంటే సముద్రంలో నువ్వు ఒకసారి పడిపోయావు, మళ్ళీ రావడం కష్టం, అది లోతైనటువంటిది. కాబట్టి సముద్రం వంటి కన్నుల వంక నువ్వు చూడకు. ఆ కన్నులు మూసుకున్నప్పుడు నువ్వు చూడు స్వామిని.
ఆ కారణం చేత ఆ కన్నులు మూసుకున్నటువంటి రామచంద్రమూర్తిని చూస్తూ ఆయన మిగతా శరీర సౌందర్యాన్ని ఇప్పుడు అనుభవించాడు అన్ని సంవత్సరముల తర్వాత. అప్పుడు మొట్టమొదట కన్నులు మాత్రమే దర్శనం చేసినటువంటి వారు కన్నులు మూసినటువంటి స్వామిని ఇప్పుడు దర్శనం. నిజానికి స్వామి అందంగా ఉండేటటువంటి పడుకున్నప్పుడే. నిజంగా అందుకే కదా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం హృద్యానగమ్యం అని యోగులు కూడా హృదయంలో ఎటువంటి స్వరూపాన్ని దర్శనం చేస్తూ ఉంటారంటే శాంతాకారం భుజగశయనం ఆ యొక్క శేషపాన్పు పైన పడుకుని ఉండేటటువంటి స్వరూపాన్ని వర్ణన చేస్తూ ఉంటారు. మనకు రామకర్ణామృతంలో అయితే మాతృపార్శ్వే చరంతం మణిమయ శైలి మంచు పూషాంకితాంతం మందం మందం పిబంతం ముఖిలితైనం స్తన్యమన్యాప్తమగ్రం అంగుళ్యాగ్రై పృషంతం సుఖ పరవశయా సస్మితాలింగితాంగం గాఢం గాఢం జరంచ కలయతు హృదయం పావకం రామబాలం అంటారు. బాలుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి అలా పడుకొని నిమీలిత నేత్రం అంటారు. అంటే కాస్త మూసుకొని ఉన్నట్టుగా ఉంటే కొద్దిగా తెరుచుకున్నట్టుగా ఉంటాయి. అలా ఉండేటటువంటి రామచంద్రమూర్తి యొక్క మనస్సులో గనక ధరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సంసార బంధములను వచ్చి సంసార బంధములు తెగవేయబడతాయి వాళ్లకు అని చెప్పేసి మనకు రామకర్ణామృతంలో చెప్పడం జరిగింది. అటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేస్తూ అలా ఉండిపోయినటువంటి వారు కౌసల్యా సుప్రజారామ కౌసల్యా సుప్రజారామ కౌసల్య సుప్రజారామ 1 అవర్ నడిపించవచ్చు నేను ఇంకా. అలాగే ఆయన కూడా 3 గంటలు నడిపించాడు. ఆయన 3 గంటలు చేస్తే నేను 1 గంట కూడా అది చేయొచ్చు. కాబట్టి అది ఎందుకంటే ఒక్కొక్కసారి కౌసల్య సుప్రజారామ అన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి భావన. కౌసల్య సుప్రజారామ అంటే ఎందుకంటే వస్తున్నప్పుడు నేను చెప్పాను ఆయన మొట్టమొదట ఆయనను తయారు చేసి పంపించినటువంటిది కౌసల్య. దశరథుడేమో నా రామం దాతుమర్హసి అని చెప్పేసి నా రాముని నేను ఇవ్వను అన్నాడు. కానీ కౌసల్య అలా అనలేదు, వెంటనే పంపించేసింది. కాబట్టి కౌసల్య సుప్రజారామ అటువంటి కౌసల్యాదేవి గర్భం. నిజానికి రామచంద్రమూర్తికి నిద్ర ఉండదు, అంటే పరమేశ్వరుడికి నిద్ర ఉండదు. నిద్రాం ముద్రాం నిఖిల జగతి రక్షణే నాగరూపం అని చెప్పేసి చంపు రామాయణంలో చెప్తాడు భోజుడు. ఆయన నిద్ర ముద్రగా స్వీకరిస్తాడు తప్ప నిజానికి ఆయనకి నిద్ర ఉండదు. అలా నిద్ర లేనటువంటి రామచంద్రమూర్తి నిద్రపోయేటట్టుగా ప్రతిరోజు దర్శనం చేయగలిగినటువంటి యోగులు హృదయంలో ధ్యానం చేయాలనుకునేటువంటి ఆ స్వరూపాన్ని నిరంతరం దర్శనం చేయగలిగినటువంటి కౌసల్య ఎంత అదృష్టవంతురాలో కదా అని ఆయన కౌసల్య ముద్దు కౌసల్యమును తపమేమి చేశాను అంటాడు త్యాగరాజస్వామి. ఆ ముద్దు పెట్టేటటువంటి కౌసల్య ఎంత తపం చేసిందో అలాగే ఈ నిద్రపోయేటటువంటి స్వామిని చూసేటటువంటి ఆ చెప్పేసి కౌసల్యా సుప్రజారామ అంటూ ఆ కౌసల్యా సుప్రజారామ అంటూ ఆయన 3 గంటలు గడిపేశారు. తర్వాత గుర్తుకొచ్చింది అయ్యో సంధ్యావందనం అయిపోతుంది. ప్రవర్తతే అక్కడ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఆ సంధ్యావందనం చేయవలసినటువంటి సమయం అనేటువంటిది వస్తుంది. కాబట్టి సంధ్యావందన సమయం ఎందుకు అన్నారు తెలుసు. ఇక్కడ కూడా ఒక విషయం ఉంది. సంధ్యావందనం చేయాలకి రాముడు లేవడానికి సంబంధం ఏంటండి? సంధ్యావందనానికి రాముడి సంబంధం ఏంటి అంటే మనకు దేవి శ్రీకృష్ణ భగవాను నుంచి చీరల శ్రీకృష్ణుడు భగవానుడు ఆవిడ ఆపదలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాను స్తోత్రం చేస్తుంది ఆవిడ చీర ఒలిచినప్పుడు. ఆ సమయంలో ఏమైనా స్తోత్రం చేస్తున్నారు? మ్యూట్ లో ఉన్నారు గురుగారు, మ్యూట్ లో ఉన్నారు, వాయిస్ రావట్లేదు. హోస్ట్ ఎవరున్నారు ఇప్పుడు? మీరున్నారు హోస్ట్ ఇప్పుడు. సో నా రెండింటిని కూడా హోస్ట్ చేసేయండి.
అలాగే గురుగారు. ఓకే అండి, మీరున్నారు ఇప్పుడు హోస్ట్, అందుకే నేను మ్యూట్ చేయమని చెప్పాను. ఓకే సరే. నిజానికి అక్కడ ఇంకొక అర్థం ఏమిటి అంటే, అక్కడ చూడండి, నిజానికి ఆయన ఏం చేస్తున్నాడు? సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేయాలంటే ఏంటి? సూర్య భగవానుడికి చేసినప్పటికీ కూడా నిజానికి భర్గో దేవత్య ధీమహి తత్ సవితుర్వరేణ్యం అంటారు. ఆ సావిత్రి దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ మొట్టమొదట మేల్కోవాలి. ఆ ఎవరు అని చెప్పింది మనకు శాస్త్రం అంటే, జేయస్తదా సవితృమండల మధ్యవర్తి. ఎవరైనా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆవిడ స్తోత్రం చేస్తారు. సవితృమండల మధ్యవర్తి అయినటువంటి వాడు ఆ రామచంద్రమూర్తి ఇక్కడ పడుకున్నాడు. ఈయన పడుకుని ఉంటే నేను ఎవరికి పూజ చేయాలి? లేచి నా పూజలు అందుకో. కాబట్టి సవితృమండల మధ్యవర్తి అయినటువంటి ఆ స్వామిని నిద్ర లేపి ఆయన పూజలు ఇవ్వాలి అని ఇలా అనేకమైనటువంటి అర్థాలను ఒక్క శ్లోకానికి 3 గంటలు వ్యాఖ్యానం చేయొచ్చు. అంత విషయం ఉంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాత్మికం. అక్కడ ఉత్తిష్ట నరశార్ధుల, పురుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, పురుష శ్రేష్ఠుడైన అంటే పురుష శ్రేష్ఠుడు పురుషోత్తముడు అని అర్థం. పురుష శ్రేష్ఠుడు అనే అన్నారు కానీ శ్రేష్ఠ పురుషుడు అనేటువంటి మాట వాడుకుంది. పురుషోత్తముడు వేరు, ఉత్తమ పురుషుడు వేరు. ఉత్తమ పురుషుడు మానవుడు అవుతాడు, పురుషోత్తముడు ఒక భగవానుడే అవుతాడు. ఉత్తమ పురుషుడు వేరు, పురుషోత్తముడు వేరు. ఈయన నరశార్ధులు అనేటువంటి పదాన్ని వాడడంలో కూడా అర్థం ఉంది. పురుషోత్తముడు అయినటువంటి వాడు, పురుష సూక్తంలో చెప్పినటువంటి ఆ పురుషుడు ఎవరో కాదు ఈయనే అనేటువంటి విషయం కూడా మనకు ఇందులో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. నరశార్ధుల కర్తవ్యం దైవమాహ్తికం. కర్తవ్యం దైవమాహ్తికం, దేవతా కార్యములు చేయడం ఈ యొక్క కర్తవ్యం అనేది ఒకటి కాదు. మా కర్తవ్యం ఏమిటి అంటే, నువ్వు దేవతలైనటువంటి వాళ్ళు మేల్కోవాలి అంటే నువ్వు లేవాలి. మొట్టమొదట నువ్వు లేస్తే నీకు పూజ చేయడానికి దేవతలు లేస్తారు. ఆ మొట్టమొదటి పూజ ఎవరు చేస్తారని తిరుమలలో మొట్టమొదటి పూజ చేశారంటే దేవతలట. 3 గంటల నుంచి మొట్టమొదటి పూజ చేసే దేవతలు, ఆ తర్వాత వచ్చేటటువంటి వారు మిగతా మనుషులందరూ కూడా పూజ చేస్తారు. కాబట్టి ఆ దేవతలకు మేము ఆరాధన చెయ్యాలన్నా కూడా, మా యొక్క కర్తవ్యం మేము నిర్వర్తించాలన్నా కూడా, ఇంకా తర్వాత మేము ఏ పూజ చేసినా కానీ చిట్ట చివరి ఫలితం ఎవరికి ఇస్తాం? సర్వదేవాన్ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆ దేవతా కార్యమైనటువంటి వాటిని మేము నిర్వహించాలంటే నువ్వు నిద్ర లేవాలి స్వామి అని చెప్పేసి ఆయనకు సుప్రభాత సేవ అనేటువంటిది మొట్టమొదట ప్రారంభం చేసినట్టు. అందుకే ఈ శ్లోకంతో ఎక్కడ ఎవరి సుప్రభాతం అంటే, ఎవరి సుప్రభాతమైన విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారానికి సంబంధించిన సుప్రభాతమైన మొట్టమొదటి శ్లోకం ఉండవలసింది. ఎందుకంటే విశ్వామిత్రుడే స్వయంగా పలికినటువంటి శ్లోకం కాబట్టి. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాహ్తికం. అలా మొత్తానికి అక్కడ సంధ్యావందనం చేయించుకున్నారు. తర్వాత మొత్తానికి అక్కడ సరియు తీరం వరకు వెళుతూ ఉన్నారు. మొత్తం కూడా సరియు తీరం దాటేశారు. తర్వాత గంగా ప్రవేశం చేశారు. గంగా దగ్గర ఉండేటటువంటి దక్షిణ తీరం దగ్గరకు వచ్చారు. సరియు గంగా రెండు చెప్పాను కదా, అయోధ్యకు అటు ఇటు ఉంటాయి. కాబట్టి ఆ గంగా తీరం అనేటువంటి దాని దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కొంత దూరం దక్షిణ తీరంలో ఉండేటటువంటి గంగా తీరం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక భీకరమైనటువంటి అరణ్యం కనిపించింది. ఆ అరణ్యంలో ఎవ్వరూ కూడా లేరు. ఈ మధ్యలో చాలా కథలు వస్తాయి కానీ అన్నింటిని విడిచిపెట్టేస్తారు. మనకు ముఖ్యమైన చట్టాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, సీతాకళ్యాణం దాకా వెళ్ళాలి కాబట్టి. అక్కడ తాటక అనే వనం అనేటువంటిది ఒకటి వస్తుంది. తాటక వనం అనేటువంటిది వస్తే అప్పుడు అక్కడ ఏంటి, అరణ్యంలో చూస్తేనేమో ఎప్పుడో పూర్వం జనవాసంగా ఉన్నట్టుగా ఉంది. కాకపోతే ఇప్పుడు చూస్తే ఎవరూ కనిపించట్లేదు. దీనికి కారణం ఏమిటి? మహర్షి రాముడు అడిగాడు. రాముడు అడిగితే అప్పుడు విశ్వామిత్రుడి మీద మలదక రూషమైనటువంటి ప్రదేశంలో అప్పుడు ఉండేటటువంటి ఇంద్రుడికి ఆ పాపం పోగొట్టడానికి ఇక్కడ ఇవన్నీ చేశారు. కాకపోతే అగస్త్యుడి చేత శపింపబడినటువంటి ఒకనొక రాక్షసి ఎవరైతే ఉన్నారో ఆవిడ సుందుడి యొక్క సుకేతుడు అనేటువంటి రాజు యొక్క కుమార్తె సుందుడిని పెళ్లి చేసుకుంది. ఆవిడ ఈ అరణ్యాన్నంతా కూడా నాశనం చేసేసింది. ఇక్కడ జనావాసం లేకుండా చేసింది. ఎవరి అరణ్యంలోకి వస్తే వాళ్ళని తినేస్తూ ఉంది. ఎవరు అరణ్యంలోకి వచ్చిన వాళ్ళని తినేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. అందుకే ఇక్కడికి ఎవరు కూడా రావటం లేదు. ఇది తాటకావనంగా ప్రసిద్ధి చెందింది అని చెప్పాడు. ఎవరు? విశ్వామిత్రుడు. అప్పుడు ఇక్కడ రాముడు ఏమన్నాడంటే, మరి అంటే ఈవిడ బాధ తొలగించడానికి మార్గం లేదా అంటే, నువ్వే చెయ్యాలి, అందుకే నువ్వు పట్టుకొచ్చింది, నువ్వు సంహరించవలసింది తాటకిని సంహరించాలి. అయ్యయ్యో, నాకు మాత్రం చెప్పకండి బాబు. ఈ ఒక్కసారి నెక్స్ట్ టైం చేస్తాను, సెకండ్ టైం చేస్తాను, ఫస్ట్ టైం వేరే వాళ్ళకి చేస్తాను. ఎందుకంటే స్త్రీవధ మాత్రమే నేను చెయ్యను. మొట్టమొదటనే స్త్రీవధ ప్రారంభం స్త్రీ కనిపిస్తే 2 చేతులు జోడించి నమస్కరించాలి ఎవరైనా కానీ. మొట్టమొదట స్త్రీ కనిపించగానే 2 చేతులు జోడించి నమస్కారం. బాలగా ఉన్నా, తర్వాత కన్యగా ఉన్నా, తర్వాత మామూలుగా ఏమంటారు
సువాసినిగా ఉన్న తర్వాత భర్త శరీరాన్ని విడిచిపెట్టినా కూడా ఆవిడను పూజించవలసిందే. స్త్రీ ఎప్పుడు కనిపించినా పూజనీయ. కాబట్టి స్త్రీని ఇలా చంపడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి వేరే ఏదైనా మార్గం చూపెట్టండి అంటే, వేరే సెకండ్ టైం చదువుతాం, ఫస్ట్ టైం మాత్రం వద్దు అంటే, లేదు లేదు ఆవిడ స్త్రీ అని ఎవరు చెప్పారయ్యా నీకు? నేను స్త్రీ అని చెప్పానా? స్త్రీగా పుట్టింది అంతే, కానీ ఇప్పుడు స్త్రీ కాదు ఆవిడ. ఎందుకు అంటే అగస్త్య మహర్షి చేత ఆవిడ శాపాన్ని పొందింది. అగస్త్య మహర్షి శాపాన్ని ఏమనిచ్చాడు? పురుషాది మహాయక్షి విరూప వికృతానన ఇదం రూపం విహాయాద దారుణం రూపమస్తుతే. నువ్వు పురుష రూపాన్ని పొంది ఇక్కడ వికృతముఖమైనటువంటి స్వరూపంతో నువ్వు ఇక్కడ ఈ తాటకావనంలో తిరుగుతూ ఉండు అని చెప్పేసి శాపం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు తాటక ఎవరు? స్త్రీగా ఉండేది. ఇట్ వాస్ నాట్ ఇట్ ఈజ్. ఇప్పుడు కాదు, పహిలే అభినయ్. కాబట్టి నువ్వు హాయిగా చంపేయచ్చు అని ఒకటి చెప్పారు. అయినా ఒకవేళ ఆవిడ స్త్రీ అయినా నువ్వు చంపాలి. ఎందుకు అంటే ఆలోచన చెయ్యి, నువ్వు ఒక రాజువి, తర్వాత రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాడు. రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి వాడికి ఉండేటటువంటి ధర్మం ఏమిటంటే నృశంసంబ అనుశంసంబ ప్రజారక్షణకారత. ఎవరైనా కానీ ప్రజల్ని రక్షించడం కోసం దాంట్లో పాపం వస్తే పాపాన్ని స్వీకరించండి, పుణ్యం వస్తే పుణ్యాన్ని స్వీకరించండి. యొక్క ప్రధాన ప్రయోజనం ప్రజల్ని రక్షించడమే. ఆ ప్రజల్ని రక్షించడం కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలి. అందుకే వాళ్ళని క్షత్రియ అంటారు. క్షత్రియ అంటే వాళ్ళను వాళ్ళు క్షతాత్రాయతే క్షత్రియ. మనకు ఆ దెబ్బలు తలగకుండా వాళ్ళే ఆ దెబ్బలు కట్టు ఉంటారు కాబట్టి వాళ్ళని క్షత్రియ అంటారు. కాబట్టి అలా నువ్వు ఉండవలసినటువంటి వాడవు. నువ్వు వాళ్ళ ప్రజల్ని రక్షించాలి అంటే నువ్వు వీళ్ళు ఈ తాటకులు సంహరించాలి. దానివల్ల పాపం వస్తే అనుభవించు, పాపం అనుభవించేలాగా నువ్వు ప్రజల్ని రక్షించాలి. కాబట్టి నువ్వు వాళ్ళని చెయ్యవలసిందే అంటే అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అంటాడండి. రామచంద్రమూర్తి నువ్వు చెప్పవుతున్నావు కాబట్టి నేను చేస్తున్నాను అన్నాడు. గురువు మాట చెప్తున్నాడు కాబట్టి చేస్తున్నాను అన్నాడు. వితుర్వచన నిర్దేశాత్ వితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ. నాకు మా తండ్రి గారు చెప్పారు, ఎప్పుడైనా కానీ గురువు ఏది చెబితే అది చెయ్యి, ఆలోచించకుండా చెయ్యి అని మా తండ్రి గారు చెప్పారు. ఇప్పటికీ ఆయన ఏంటంటే పితృవాచక పరిపాలన రామే, ఇంకా మారలేదు. పితృవాచక పరిపాలన రామ అంటే దశరథ రామ. కాబట్టి ఆయన మొత్తానికి అంగీకరించాడు. ఆ తర్వాత వెంటినారి యొక్క శబ్దం చేశాడు. ఆ శబ్దాన్ని విని తాటక వచ్చింది. ఆ తాటక వస్తే ఇద్దరూ కలిసి కూడా వాణ్ణి ఆ తాటక సంహారమైనటువంటి చేశాడు. వెంటనే విశ్వామిత్రుడు పరమానందపడిపోయాడు. నేను చెప్పినటువంటి పని చేశాడు. ఇది తప్పు అని తెలిసినా, దీనివల్ల పాపం అని వస్తుందని తెలిసినా ఇది చెయ్యడం అంటే గురువు యొక్క మాటకు అంత గౌరవం ఇచ్చాడు. తనకు వచ్చేటటువంటి పాపాన్నైనా నేను అనుభవిస్తాను, ఎందుకంటే గురువు యొక్క మాట వాకు ప్రధానం అని చెప్పేసి ఆయన ఆ పని చేశాడు. కాబట్టి గురువు పరమ ప్రీతిని పొంది అతని దగ్గర ఉండేటటువంటి అస్త్రశస్త్రములన్నిటినీ కూడా ఆయనకు ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. మొత్తానికి ఆయన దగ్గర ఉండేటటువంటి అస్త్రశస్త్రములన్నీ కూడా ఈయనకు ఇవ్వడం జరిగింది. పరితుష్టాస్మి భద్రంతే రాజపుత్ర మహాయశ ప్రీత్వా పరమయాయుక్తో దదామి అస్త్రాన్ని సర్వమైనటువంటి అస్త్రములు కూడా నీకు ఇస్తాను అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తరువాత అక్కడ వాళ్ళ మధ్యలో అనేకమైనటువంటి విషయాలు జరిగితే తర్వాత వాళ్ళు సిద్ధాశ్రమ ప్రవేశం, ఎక్కడైతే యజ్ఞం జరగాలో ఆ యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశానికి వచ్చారు. ఎక్కడైతే యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశానికి వచ్చారో ఆ సిద్ధాశ్రమం చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎలా ఇది సిద్ధాశ్రమం అయింది అంటే వామన మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. ఆ వామన మహర్షి తపస్సు యొక్క కారణం చేత ఇది సిద్ధాశ్రమం అయ్యింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు సిద్ధాశ్రమం అయిందని చెప్పిన తర్వాత ఇక్కడ ఎప్పుడు రాక్షసులు వస్తారు, ఎప్పుడెప్పుడు నేను యుద్ధం చేయవలసి ఉంటుంది అంటే ఇది 6 రోజులు జరిగేటటువంటి యజ్ఞం. 5 రోజుల వరకు కూడా వాళ్ళు పట్టించుకోరు, కానీ 6వ రోజు అయ్యేసరికి వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి 6వ రోజు చాలా జాగ్రత్తగా ఉండు అంటే అప్పుడు సరే అన్నాడు. తర్వాత మారీచ సుబాహులు అనేటువంటి వారు 6వ రోజు వచ్చారు. 6వ రోజు వస్తే అప్పుడు వాళ్ళను సంహరించడం అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా, అందులో సంహరించడం అనేటువంటిది ఒకరిని సంహరించాడు, సుబాహుణ్ణి మాత్రమే సంహరించాడు. కానీ ఎవరైనా మారీచుడిని సంహరించలేదు. మారీచుడినేమో మానవాస్త్రంతో దూరంగా కొట్టాడు శతయోజనం. తర్వాత ఆగ్నేయాస్త్రంతో వీళ్ళు సంహరించాడు సుబాహుణ్ణి. వాయువ్యాస్త్రంతో మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి సైన్యాన్ని చెల్లాచెదురు చేసేసాడు. ఈ విధంగా చేసేసాడు. ఎందుకు? ఇందులో ఉండేటటువంటి అంతరార్థం కూడా ఉంది. తాటక అంటే ఎవరో కాదు, తట క. తట అంటే అర్థం ఏంటి అంటే తీరము అని అర్థం. క అంటే ఏంటంటే సుఖము. సుఖమునే తనలో అంటే సుఖం అనేటువంటి తీరంలోనే ఉంచుకుంటుంది. ఏం చేస్తుంది తాటక? ఎప్పుడు కూడా దాంట్లోకి వచ్చారు, తాటక వనంలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా తినేస్తూ ఉంటుంది, వాళ్ళందరినీ బయటికి వెళ్ళనియదు.
అదే మనకు ఉండేటటువంటి సంసారంలో ఉండేటటువంటి కర్మములు బంధములు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మ బంధములతో కూడినటువంటి ఈ సంసారము అవిద్య అనేటువంటిది సుఖాన్ని అందిస్తాయి. అంటే సుఖం కదా, ఈ తీరానికి వచ్చినటువంటి వారికి సుఖం, బయటికి విషయాల్ని తెలియనియదు, బయటికి పోనీయదు. అలా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆ అవిద్యా స్వరూపమే తాటక. దీనికి పుట్టినటువంటి వారి ఇద్దరు కుమారులు సుబాహుడు మారీచుడు. ఆ రెండిటి ఏంటంటే మనకు ఉండేటటువంటి ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అంటారు. సంచిత కర్మ అనేటువంటి దానికి రెండు రకాలుగా విభాగం చేస్తారు. సంచితం అంటే మీ దగ్గర మొత్తంగా ఉండేటటువంటి పాపపుణ్యములను సంచితం అంటారు. ప్రారబ్ధము అంటే ఈ జన్మలో అనుభవించవలసినటువంటి వాటి ప్రారబ్ధము అంటారు. ఆగామి అంటే భవిష్యత్తులో ఉండేటటువంటి వాటిని మనకు ఆగామి అంటారు. ఆగామి అంటే ముందు వచ్చేటటువంటి, ప్రారబ్ధం అంటే ఈ జన్మలో అనుభవించవలసినటువంటివి. ఆ కారణం చేత ఇక్కడ ఉండేటటువంటి ప్రారబ్ధ కర్మలన్నిటిని కూడా సంహారం చేసి తర్వాత ఆగామి కర్మల్ని మాత్రం దూరంగా కొడతాడు. అలా ఉండేటటువంటి ఒక ఆధ్యాత్మిక ఒక అర్థం మాత్రమే నేను చెప్పాను, ఇంకా అనేకమైనటువంటి అర్థములు ఉంటాయి వీటిలో. సరే, మనకి ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్పుకుందాం, ఇప్పుడు సమయం కాదు. సరే, ఇలా ఉండేటటువంటి దాంట్లో ఇలా ఆ సంహారం చేశాడు. మొత్తానికి మారీచుడిని కొట్టేశాడు. యజ్ఞం ముగిసింది. యజ్ఞం ముగిసిన తర్వాత ఆయనలో కించిత్ అహంకారం కూడా రాలేదండి. ఎందుకంటే మొట్టమొదటిసారి చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. కొంతమంది చూస్తుంటారు, మొట్టమొదటి ఏదైనా జాబ్కి ఎక్కారు అనుకోండి, వాడికి వచ్చేటటువంటి శాలరీ ₹1 మిగలదు చిట్ట చివరికి వచ్చేసరికి. ఎందుకంటే విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టేస్తూ ఉంటాడు. కారణం ఏంటి అంటే ఉత్సాహం, అత్యుత్సాహం, అహంకారం. నేను సంపాదిస్తున్నాను అనేటువంటి అహంకారం పెరుగుతుంది ఎప్పుడైతే సంపాదన ప్రారంభం చేశారో. తర్వాత అర్థమవుతుంది అసలు సంపాదనే కాదు అని. కానీ అలా ఉండేటటువంటిది ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి రాముడికి కూడా ఒక అహంకారం రావాలి. మొట్టమొదట తాటకులు ఎవ్వరూ చంపనటువంటి వారిని తాటకును చంపాడు. మారీచ స్వభావాన్ని చంపినటువంటి వారిని చంపాడు. కానీ ఈత కొంచెం కూడా అహంకారం రాలేదట. కారణం ఏంటంటే వశిష్ఠుడు ట్రైనింగ్ ఇచ్చాడు అక్కడ. అహంకారం లేకుండా ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాడు వశిష్ఠుడు. ఈయన ధర్మాన్ని నేర్పించిన అంటే జ్ఞానాన్ని నేర్పించినటువంటి వాడు వశిష్ఠుడు అయితే, ధర్మాన్ని నేర్పించినటువంటి వాడు విశ్వామిత్రుడు. కాబట్టి వాళ్ళు వచ్చి ఆయన ఎంత వినిజంగా అడుగుతారంటే గురువు దగ్గర, ఇమౌస్వ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకిం అంటారు. ఇమౌస్వ మునిషార్దూల, మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా, కింకరౌ సముపస్థిత కిం కరోమి ఇది కింకర అంటే నన్ను ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటారు. ఏది చెప్పినా చేస్తాడు. కింకర అంటే అర్థం ఏంటంటే వాడు ఏది చెప్పినా చేస్తాడు. ఇది చెయ్యవచ్చా చెయ్యకూడదా అనేటువంటిది ఏది లేకుండా ఏది చెప్పినా చేసేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు కింకరుడు. కాబట్టి నేను కింకరులా కూర్చొని ఉన్నాము, ఆజ్ఞాపన యథేచ్ఛమైన, ఏది కావాలంటే అది నాకు శాసనం చెయ్యి, మేము అది చేస్తాము అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, తన స్వార్థం కోసం వచ్చాడా విశ్వామిత్రుడు? మనం మిథిలా నగరానికి వెళదాం రా, మిథిలా నగరంలో ఇప్పుడు ఏమని చెప్పాలి? సీతమ్మ ఉంది, సీతమ్మకు వివాహం చేద్దామని చెప్పాలా? కానీ అలా చెప్పాడు ఆయన. అద్భుతం ధనురత్నం చ తత్ర తద్ద్రష్టుమర్హసి. వాడికి ఏది ఇష్టమో అది చెప్పాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటి కొత్త సాఫ్ట్వేర్లు ఏవచ్చాయి, దాంట్లో అప్డేట్స్ ఏవచ్చాయి తెలుసుకోవడం అంటే ఒక ఉత్సాహం ఉంటుంది. అయ్యో ఇది నాకు తెలియదు, నేను తెలుసుకుందాం అనుకుంటుంటారు. ఎవరికి ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఉండేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలని ఒక ఆసక్తి ఉంటుంది. ఆ కారణం చేత ఈయన ఎవరు? రామచంద్రమూర్తి క్షత్రియుడు. కాబట్టి క్షత్రియుడు కాబట్టి ఏంటి, ఆయనకు ఉత్సాహం ఏంటి, మంచి కొత్త ఆయుధములు ఎక్కడైనా కనిపిస్తాయి, ఎక్కడా దొరకనటువంటి ఆయుధములు, ఎక్కడ దొరకనటువంటి బాణములు, ఎక్కడ దొరకనటువంటి ఆ గదాలు, ఇట్లాంటివి కనిపించాయి అనుకోండి, ఆయన చాలా ఆనందంగా అక్కడికి ఉత్సాహంగా వస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా విశ్వామిత్రుడు ఏం చేశాడు అంటే, అద్భుతం ధనురత్నం చ తత్ర తద్ద్రష్టుమిర్హసి అన్నారు. అక్కడ గొప్పని అయినటువంటి ధనస్సు ఉందయ్యా, ఆ ధనస్సును చూద్దువు కానీ అన్నాడు. కానీ ఇక్కడ చూద్దువు కానీ అని అనొచ్చు కదా, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? చా ప్రయోగం చేశాడు. అద్భుతం ధనురత్నం చ అన్నాడు. చాలా ఉంది అసలైనటువంటి కిటికంతా. ఏంటి చా అంటే అర్థం అంటే ధనురత్నం కూడా ఉన్నది. గొప్పనైనటువంటి అసలైనటువంటి ధనురత్నం కూడా ఉన్నది. అసలైన కాదు, ధనం చ రత్నం చ, ధనస్సు ఉన్నది. రత్నము అంటే ఏంటి అంటే సీతమ్మ అయినటువంటి రత్నము ఉన్నది, ధనస్సు ఉన్నది, రెండు ఉన్నాయి. ఆ రెండింటిని చూద్దు కానీ పద అనేటువంటిది ఇందులో. ధనస్సు కూడా అనకుండా ధనస్సు కూడా అంటంలో కూడా అంత అర్థం ఉందండి. రామాయణం అందుకే మీకు ఉత్పత్తి తెలిస్తేనే మీకు రామాయణం అర్థం అవుతుంది అనడానికి ఇదే అర్థం. ధనురత్నం చ, ఆ ధనురత్నం కూడా ఉన్నది, దానితో పాటు ఇంకొకటి ఉన్నది, అది మాత్రం నేను చెప్పాను. అదేంటో అక్కడికి వెళ్ళాక చూద్దాం కానీ అని చెప్పేసి రామచంద్రమూర్తిని తీసుకొని వెళ్ళేటటువంటి సందర్భంలో అనేకమైనటువంటి కథల్ని చెప్పాడు. ఈ కథల్లోని రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అర్థమవుతుందండి. రామచంద్రమూర్తిని బాలకాండను ఒక సైట్ లో పెట్టుకుని ఈ రామచంద్రమూర్తి అయోధ్యకాండను ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి, ఇక్కడ బీజం ఎక్కడ పడింది ఆయన జీవితంలో అని మీరు వెతుక్కుంటే ఇక్కడ మీకు ఈ కథల్లో ఆ బీజం కనిపిస్తుంది.
అరణ్యకాండలో ఇలా ప్రవర్తించడానికి, ఇలా మాట్లాడడానికి బీజం ఎక్కడ పడింది, ఈ ధర్మం పాటించడానికి బీజం ఎక్కడ పడింది మీకు బాలకాండలో ఉండేటటువంటి ఈ కథల్లో కనిపిస్తుంది. గంగావతరణం చెప్పాడు, కుమార సంభవం చెప్పాడు, తర్వాత కుశాధ్వజుడు కుశాష్టుడు అనేటువంటి వాడి గురించి చెప్పారు. ఇలా అనేకమైనటువంటి కథలు, సాగర మదనం చెప్పాడు. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి కథలు చెబుతూ మిథిలా నగరం వైపుకు వెళదాము అని చెప్పేసి ప్రయాణమయ్యారు. ఇందులో వచ్చేటటువంటి అత్యంత ఇంకొక ప్రధానమైనటువంటి ఘట్టం ఏమిటంటే అహల్యా శాప విమోచనం. ఆ తరువాత వచ్చేటటువంటి ఆయన మిథిలా నగరానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఎంతో ప్రశాంతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇంత ప్రశాంతమైనటువంటి, ఇంతకు ముందు ఎక్కడా కలిగినటువంటి ఆనందం అనేటువంటిది ఈ ఆశ్రమంలోకి రాగానే కలుగుతుంది. ఎవరిక్కడ తపస్సు చేశారు, అసలు ఈ ఆశ్రమం ఏమిటి, ఎందుకు ఇక్కడ ఎవరూ కూడా ఉండటం లేదు అని విశ్వామిత్రుడిని అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమము, ఇది గొప్పనైనటువంటి గౌతమ మహర్షి. ఎందుకంటే గౌతమ మహర్షి గురించి మనకు ఆత్మ పురాణంలో వస్తుంది, తర్వాత శివ మహాపురాణంలో ఆయన చరిత్ర మొత్తం వస్తుంది. ఎంత నిరాడంబరుడో, ఎంత ఇంద్రియ నిగ్రహుడో. ఆయన మొత్తం కూడా యజ్ఞములను, దేవతలను వశం చేసుకుని, వశీకరణం అంటే ఏదో వశీకరణం అని కదా, ఆయన ఆధీనంలో ఉండేటటువంటి గా చేసుకున్నాడు. అందుకే ఆయన గౌతమ అనేటువంటి పేరు కూడా అందుకు వచ్చింది. గో అంటాం కదా, గో అనేటువంటి దానికి భూమి అనేటువంటి అర్థం ఉంది, స్వర్గము అనేటువంటి అర్థం ఉంది, ఇంద్రియము అనేటువంటి అర్థం ఉంది. భూమిని, స్వర్గమును, ఇంద్రియముల నెన్నిటిని కూడా తన వశీకృతం చేసుకున్నటువంటి వాడు. కాబట్టి దమ అంటే అర్థం ఏంటంటే దమయతి. ఆ దమయతి అంటే నశింప చేయడం. ఇక్కడ ఉండేటటువంటి వాటన్నిటి కూడా తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వాడు కాబట్టి ఆయనకు గౌతమ అనేటువంటి దాన్ని పెట్టడం జరిగింది. అంతునైన తేజస్సులో ఆయన పొగలేనటువంటి అగ్నిసముడు అని మన పద్మ పురాణం చెప్తుందండి. గౌతమో దమతో అధూమో, ధూమం లేనటువంటి వాడు. అధమస్తే సమదర్శనాత్. మనకు సుఖే దుఃఖే షడుజ్జిక్త మహా సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ తదీర్ మునిరిచ్చితే అంటారు చూసారా. ఆ సుఖ దుఃఖములను కూడా అంటే ఒకే విధంగా చూసేటటువంటి సమదర్శనుడు ఈ గౌతమ మహర్షి అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఆయన యొక్క భార్య అహల్య. అహల్య అంటే అర్థం ఏంటి, హల్యం అంటే ఏంటంటే వైరూప్యము లేదా లోపము. ఎక్కడా కూడా కించిత్ లోపం కూడా లేనటువంటి తల్లి ఆవిడ. కాబట్టి ఆవిడ క్యారెక్టర్ పరంగా కానీ ఎక్కడా కూడా లోపం లేనటువంటి తల్లి కాబట్టి ఆవిడ అహల్య అని కూడా చెప్పడం జరిగింది. యస్మాన్న విద్యతే హల్యంతే నా హల్యేతి విస్తృతే అని చెప్పేసి మనకు ప్రమాణం కనిపిస్తుంది. కాబట్టి ఆ అహల్య గౌతములు ఇద్దరు కూడా ఉన్నారు. మనకు అహల్య వృత్తంతా మనందరికీ తెలిసిందే. గౌతముని వేషంలో ఇంద్రుడు రావడం, ఇంద్రుడు వచ్చినప్పుడు అహల్య వ్యతిరేకించలేదు. ఇక్కడ మీరు గమనించాలి, అహల్య వ్యతిరేకించలేదు. అహల్య వ్యతిరేకించకుండా మనకు వాల్మీకి మహర్షి అందుకే ఏమంటారంటే దేవరాజ కుతూహలాత్ దుర్మేధ అంటే దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటిది. ఆ క్షణంలో దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవరాజు అయినటువంటి ఇంద్రుని పైన మోహపడినటువంటిదయ్యి ఆవిడ తర్వాత సంభోగమైనటువంటి జరిపింది. ఆ తర్వాత గౌతముడు రావడం, ఆ వచ్చిన తర్వాత ఇంద్రుడు అనేటువంటి వాడిని శపించాడు. ఇంద్రుడినేమో అపలుడు అవుతావు అని శపించాడు. తర్వాత ఇక్కడ అహల్యను రాయిగా మారమని శపించారని అంటారు. కానీ నిజానికి పద్మపురాణంలో ఉంది, శిల అనేటువంటి పదాన్ని అక్కడ వాడడం జరిగింది. కానీ ఇక్కడ రామాయణంలో ఏమన్నారంటే వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానం ఆశ్రమేస్మిన్ నివస్యసి. వాయుభక్ష నిరాహార, వాయువుని స్వీకరిస్తూ అంటే తపస్సులో ఉంటూ నిరాహారం స్వీకరించకుండా, తప్యంతి భస్మశాయిని తపస్సు చేస్తూ ఉండు, అదృశ్య సర్వభూతానం అందరికీ కూడా కనిపించకుండా అదృశ్యంగా ఆశ్రమంలోనే ఉండి తపస్సు చేస్తూ ఉండని గౌతముడు శపించాడు. ఎందుకు ఈ శాపమే ఇచ్చారంటే మనకు స్మృతి గ్రంథాల్లో చెప్తారండి. ఎవరైనా కానీ దానత్వానికి లోనైతే, ఎంత పతివ్రతలైనా ఎవరైనా కానీ ఒకానొక సమయంలో అలా లోనైనప్పుడు వాళ్ళకు ప్రాయశ్చిత్తంగా ఏం చెప్పారంటే శ్వభిత్వా దంశనం స్నానం సవన త్రితయం నిషి భూమౌచ భస్మశయనం దానం భోగ వివర్జితం. ఆవిడ అలంకారములు మానివేసి, ఆవిడ స్నానమును మానివేసి 6 నెలల పాటు ఆవిడ భూమి పైన శయనం చేస్తూ భస్మమును చుట్టూ పెట్టుకొని పడుకోవాలట. అలా పడుకుంటే ఆవిడకు ఉండేటటువంటి ఆ దారత్వం వల్ల వచ్చేటటువంటి పాపం అనేటువంటిది ఆవిడకు అంటదు అని చెప్తారు. ఆ కారణం చేత అహల్యకు కూడా ఆ పాపము అంటకుండా ఉండడం కోసం ఆయన ఆ శాపం రూపమైనటువంటి అనుగ్రహానికి తప్యంతి తపస్సు. నేను మాట చెప్పాను, ఎవరైనా కానీ ఏదైనా పాపం చేసినప్పుడు తపస్సు చేర ఆ పాపమును పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి. 2 మార్గాలు, తపస్సు ఒకటి, యజ్ఞం ఒకటి. ఆ తపస్సు అనేటువంటి దాని ద్వారా అహల్యను పోగొట్టుకోమని చెప్పారు. ఇక్కడ మీరు
అండి అయితే అహల్య ఒక తప్పు చేసింది కదండి, ఆవిడను పంచకన్యల్లో ఎందుకు స్మరిస్తారు? మీరు గమనించండి, పంచకన్యలో అహల్య కూడా, అహల్య మొట్టమొదటి ఉంటుంది. ఇంకా అహల్య చివరను అహల్య ద్రౌపది సీత తారా మండోదరి తద పంచకన్యా స్మరణ నిత్యం మహాపాతక నాశనం అంటారు. మీరు ఈ పంచకన్యల్లో కూడా గమనిస్తే విచిత్రంగా ఉంటుంది. మీరు ఆ మండోదరి, ఓకే, ఆవిడ రావణునికి తగినట్టుగా నడుచుకుంది, ఆవిడ పర్వాలేదు పతివ్రత అని నమ్మిస్తారు. నిజంగా మండోదరి కదా ఆవిడ, మందోదరి. మంద అంటే ఏంటంటే సన్నని నడుమ కలిగినటువంటిది. చాలా మంది మండోదరి మండోదరి అంటున్నారు, కానీ మందోదరి రామాయణంలో అలాగే ఉంది, మందోదరి అనే ఉంది, మండోదరి అని లేదు. మందోదరి అంటే సన్ననైనటువంటి నడుము కలిగినటువంటిది. ఆ సన్ననైనటువంటి మండోదరి, ఆ మండోదరి మనం యాక్సెప్ట్ చేస్తాం, సీతను కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఇంకా ఎవరిని చెప్పారు? ద్రౌపది తార. వాళ్ళు ఎలా అవుతారండి? ద్రౌపది ఐదుగురిని పెళ్లి చేసుకుంది. తార ఏంటి? ఆ, వాలి వాలి ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టగానే సుగ్రీవుడి దగ్గర చేరింది, అవునా కాదా? మరి వీళ్ళు ఎలా అవుతారు? అహల్య అంటే మనం ఇప్పుడే చూసాం, ఇంద్రుని పైన మోజుపడింది. వీళ్ళు ఎలా అవుతారండి? మనకి ఈ ముగ్గురు పైన అనుమానం. అంటే మన శాస్త్రం ఏం చెప్పింది అంటే, స్త్రీలలో ఉండేటటువంటి అవలక్షణాన్ని నువ్వు ఎంచేటటువంటి అర్హత బయటి వారికి ఎవరికి లేదు. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. స్త్రీలు తప్పు చేసినా దానికి బయటికి ఎత్తి చూపించడం అనేటువంటిది బయటి వాళ్ళకి ఆ అర్హత లేదు, కుటుంబం వరకే పరిమితం అవుతుంది. ఆ ఒకవేళ స్త్రీ తప్పు చేస్తే ఆ స్త్రీ యొక్క తప్పు అనేటువంటిది కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు దానికి తగినటువంటి నిర్ణయం తీసుకోవాలి, లేదా తన భర్త నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప బయటి వాళ్లకు వేలు ఎత్తి చూపెట్టేటటువంటి అవకాశము లేదు. దీన్ని క్యారెక్టర్ అసోసినేషన్ అంటారు, చూసారు ఇంగ్లీష్ లో. అంటే ఒకరి యొక్క క్యారెక్టర్ ని నిర్ణయించేటటువంటి అధికారం మనకు లేదు బయటి వాళ్లకు. అందులో ఒక స్త్రీ పైన నింద వేసేటటువంటి అధికారం లేదు. అందుకే మీరు పురాణ వాంగ్మయంలో అంతటా చూస్తే స్త్రీలకు శిక్షలు చాలా తక్కువగా ఉంటాయి. పురుషుడికి శిక్షలు వేరుగా ఉంటాయి, స్త్రీలకు శిక్షలు వేరుగా ఉంటాయి. స్త్రీలకు శిక్షల్లో ఎక్కువగా భర్తను సంప్రదించి శిక్షలు వేస్తూ ఉంటారు. అంటే ఇది సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మం స్త్రీని ఏదో తక్కువ చేసింది తక్కువ, నిజానికి పురుషుల కంటే కూడా స్త్రీలకు చాలా అధికారాలు ఇచ్చింది. మీరు మనుస్మృతి చెప్పినప్పుడు చెప్పాను, మనుస్మృతిలో కూడా చాలా గొప్పగా చెప్పడం అనేటువంటిది ఉంది. భర్తకు ఆవిడను చక్కదిద్దుకునేటువంటి అధికారం. అందులో ఇక్కడ గౌతమ మహర్షి ఆవిడను విడిచిపెట్టలేదు, పూర్తిగా భార్యగా విడిచిపెట్టలేదు. ఆవిడ తపస్సు చేశాడు, తర్వాత స్వీకరించాడు. విడిచిపెట్టే అధికారం కూడా భర్తకు లేదు. భర్త భార్యను విడిచిపెట్టకూడదు. భార్య ఇష్టపడితే భర్తను విడిచిపెడతాడేమో కానీ, భర్తను విడిచిపెడుతుందేమో కానీ, భర్త ఇష్టపడ్డా ఎంత కష్టమైనా భరించవలసిందే. భరించేవాడే భర్త అంటే ఇది అర్థం. అవి మంచి చేసినా చెడ్డ చేసినా భరించాలి. కాబట్టి అలా ఉండేటటువంటిది మన యొక్క ధర్మం అనేటువంటిది అలా చెప్పడం జరుగుతుంది. తర్వాత మొత్తానికి అహల్య అనేటువంటిది ఆవిడకు శాప విమోచనం అనేటువంటిది చేయడం కోసం ఆయన అడుగు పెట్టాడు. అలా ఆశ్రమంలో అడుగు పెట్టగానే దదర్శత మహాభాగం తపసాద్యోతిత ప్రభాం లోకైరవి సమాగమ్య నిరీక్షం సురాసురై, సురాసురుడు కూడా దర్శనం కానటువంటి ఆ తల్ల ఆయన ఆ అడుగు పెట్టగానే ఆ రామచంద్రమూర్తికి ఆవిడ దర్శనమిచ్చింది. అంటే ఇప్పటి వరకు ఆవిడ ఎవరికి కనిపించలేదు. ఆయన ఇలా ఆయన అడుగు పెట్టగానే శుచిమాన్ చాలా గొప్పనైనటువంటి తేజస్సుతో ఆవిడ దర్శనమిచ్చింది. అహల్య కనిపిస్తే ఆయనకు అర్థమైపోయింది, ఓ నేను రావడం వల్లనే అహల్య గొప్పనైనటువంటి అంటే ఒక భస్మశాయిగా ఉండేటటువంటి ఆవిడ స్త్రీగా మారింది, నా వల్లనే అని ఒక అహంకారం ఉండాలండి. అహంకారమే లేదు రామచంద్రమూర్తికి. ఆవిడ ఇలా రాగానే వెంటనే గట్టిగా వెళ్ళి పాదాలు పట్టేసుకున్నాడు. రాఘవోతు తతస్తస్యాం పాదో జగ్రాహతుస్తదా స్మరంతి గౌతమవచః ప్రతి జగాహ సచాతుత అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఏమంటున్నారు, ఆవిడ ఎలా అబ్బగాని వెంటనే రెండు కాళ్ళను గట్టిగా పట్టేసుకుని నమస్కారం చేశాడు. అంటే ఒక ఋషిపత్నికి ఎంత గౌరవం ఇయ్యాలో రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాలి. ఈవిడ గురించి కథ తెలుసుకున్నాడు కదా. అంటే దేవరాజ కుతూహలత అని విశ్వామిత్రుడు చెప్పారు కదా, ఈవిడలో వీళ్ళకి నమస్కారం చేయడం అంటే ఈవిడలో పాపం ఉంది అని అనుకోలేదు రామచంద్రమూర్తి. అది మనం గమనించాలి. వెంటనే రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు అహల్యకు. ఇదే అంటారు ఆ శ్రీరామ పాద మహిమ. ఆయన ఇలా అడుగు పెట్టారో అలా ఆవిడకు శాప విమోచనం జరిగింది. అది శ్రీరామ పాదం యొక్క గొప్ప నేనటువంటి. అందుకు కొంతమంది కవులు అన్నారు, అయ్యా నేను నీ చేతులకు అస్సలు నమస్కారం చేయను. నీ చేతులు ఎప్పుడు ఎవరినో ఒకరిని చంపడమే తప్ప ఎప్పుడు ఒకరిని రక్షించింది లేదు. నీ పాదములకు శరణాగతి చేస్తే కాకాసురుణ్ణి రక్షించావు. ఆ తర్వాత అహల్యను వెంటనే శాపం వచ్చేసాడు. తాటకలు సంహరించిన చేతులు.
ఇక్కడ చక్కగా పాదములతోటేనేమో ఆ పాదములతోటేనో చక్కగా అహల్య శాప విమోచన చేస్తాను. కాబట్టి నేను ఎప్పుడు కొన్ని చేతులకు నమస్కరించండి, పాదాలకే నమస్కారం చేస్తాను. అంటే అదొక రకమైనటువంటి యుక్తి అనుకోండి, ఆ పాదాలను శరణాగతి చేయాలనేటువంటి ఉద్దేశంతో. అందుకే త్యాగరాజ స్వామి వారు శ్రీరామ పాదమా నీ కృప చాలునే, శ్రీరామ పాదమా నీ ఒక్క కృప చాలు, రాతిని నాతిగా చేసి ప్రఖ్యాతి పొందితేమని చెప్పేసి మనకు రామదాసు గారు. ఆ తర్వాత అన్నమాచార్యులు అయితే బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి పొంగిపోయాడు. ఆ యొక్క పాదములను దర్శనం చేసినంత మాత్రం చేత మనము పరమ ఆనందాన్ని పొందుతాం. మన శరణాగతి చేయడానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే ఆ సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాజతే అభయం సర్వభూతేభ్యో అన్నాడా. కాబట్టి ఆ రజస్సు పాద రజంచాకి ఒక రాయి నారిగా మారింది. కాబట్టి ఆ పాద రజస్సు మన పైన పడితే దానికోసమట బ్రహ్మ విష్ణాదులు కూడా ఎగబడుతూ ఉంటారట. ఎవరు? రామచంద్రమూర్తి యొక్క పాదం కోసం. ఇది నేను చెప్పుతున్నటువంటి మాట కాదు. ఆధ్యాత్మ రామాయణంలో అహల్య శాప విమోచనం పొందిన తర్వాత స్తోత్రం చేసింది రామచంద్రమూర్తిని. అలా స్తోత్రం చేస్తూ పద్మజ శంకరాదివి విమృగ్యతే, అక్కడ ఉండేటటువంటి బ్రహ్మ శంకరులకు కూడా దొరకనటువంటి నీ పాదరజం నా పైన కలగాలి. ఎటువంటి ఆ పాదరజం? నమోస్తుదే రామ తవాంగ్రి పద్మజం శ్రియాదృతం వక్షసి లాలితం ప్రియాత్ ఆక్రాంత మేఘేన జగత్రయం పురాధ్యేయం మునీంద్రై అభిమాత వర్జితై అని చెప్పేసి లక్ష్మీదేవి నిరంతరం కూడా సేవ చేస్తుండేటటువంటి పాదములు. ఈ యొక్క సమస్తమైనటువంటి ఇంతింతై వటుడింతై మరుతాంచై నభోవీధిపైనంతై పెరిగిపోయి తన పాదముల చేతని సమస్తమైనటువంటి త్రివిక్రమావతారంతో ఆక్రమించినటువంటి పాదములు, ఆ బలిచక్రవర్తిని అనుగ్రహించినటువంటి పాదములు ఏవైతే ఉన్నాయో సకలమైనటువంటి మునీంద్రులకు ధ్యేయమైనటువంటి పాదములు. అటువంటి పాదములనే నేను ఆశ్రయిస్తాను అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అబ్దుల్ రహీం ఖాన్ అని ఒక గొప్పనటువంటి మాట అంటాడు మనకు. గజబ అంటే ఏనుగు ఉందనుకోండి, ఏనుగు ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. స్నానం చేయగానే వెంటనే మట్టిని నెత్తిన వేసుకుంటుంది. అది మట్టిని నెత్తిన వేసుకుంటుంది, అది అజ్ఞానంతో వేసుకుంటుందని మీరు అనుకోకండి రా బాబు. స్నానం చెయ్యగానే మనకు ఉండవలసింది ఏంటంటే భగవత్ ప్రసాదాన్ని, తన అక్షతలు అంటే రాత్రి విడిచిపెట్టినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని తల మీద వేసుకుంటాం. రాత్రి మనం పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసిన తర్వాత శేషమైనటువంటి వాటిని మనం నెత్తి మీద వేసుకుంటాం. అలాగే ఇక్కడ గజరాజు కూడా ఆనాడు మునిపత్తి ఆ రామచంద్రమూర్తి యొక్క పాద రజము చేత ఆవిడ రాయి నాతిగా మారింది. కాబట్టి ఇక్కడ నేను కూడా ఏం చేస్తున్నా అంటే ఆ పదము రామచంద్రమూర్తి భారతదేశం అంతా సంచరించాడు కదా, ఎక్కడో ఒక చోట ఆ పాదరథం ఉంటుంది. ఆ పాదరథం ఉంటుంది కాబట్టి ఆ పాదరథాన్ని వెతుకుతూ కనిపించిన మట్టిరల్లా స్నానం చేయగానే నేను నెత్తి మీద వేసుకుంటూ ఉంటాను అని చక్కని ఆ కోణం ఉండాలండి. మీకు ఆధ్యాత్మిక కోణం ఉంటే ప్రతి ఒక్క వస్తువులను చూసి మీరు ఆనందించి హాయిగా ఆ పరమాత్మ నిరంతరం కూడా అనుభవించగలుగుతారు. ఓ రజమును పత్తి తావి ఓ రజు డూంట్ గజరాజ్ అంటారు అబ్దుల్ రహీం ఖాన్. కాబట్టి అటువంటి దాన్ని చెందుతున్నటువంటి వాళ్ళని అహల్యాదేవి శాప విమోచనం జరిగింది. అహల్యాదేవి శాప విమోచన జరిగిన తర్వాత మిథిలా నగరానికి ప్రవేశం చేశారు. మిథిలా నగరానికి ప్రవేశం చేసి ఆయన రామచంద్రమూర్తి అలా వేస్తూ ఉంటే అక్కడ గవాక్షం మీద ఉండేటటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇంతటి పుంసాంబోహణ రూపాయ పుణ్య శ్లోకాయ వంగం, ఇంత గొప్పనైనటువంటి సౌందర్యంగా ఉండేటటువంటి స్వరూపాన్ని నేను చూడలేదు. ఎందుకంటే ఆవిడ సౌందర్య లలితా స్వరూపం అని చెప్పాను కదా, లలితాదేవి ఎంత సౌందర్యంగా ఉంటుందో రామచంద్రమూర్తి నిజానికి కృష్ణుడి కంటే కూడా పోలిస్తే రామచంద్రమూర్తి ఒక ఇంత సౌందర్యంగా ఉంటారు. కాకపోతే ఆయన ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఇవన్నీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయన గొప్పనైనటువంటి అంటే పురుషులు కూడా మోహించేటటువంటి స్వరూపక రామచంద్రమూర్తి. శ్రీకృష్ణుడిని పురుషులు మోహించాలని లేదు. మీరు రామాయణంలో చూస్తే రావణాసురుడు ఆయన చూసి ఆశ్చర్యపోతాడు, హనుమ చూసి ఆశ్చర్యపోతాడు, సుగ్రీవుడు, ప్రతి ఒక్క చివరికి శూర్పణక నిజానికి ఎవరైనా ఆలోచన చేయండి, మామూలుగా ముక్కు చెవులు కోసేస్తారు శూర్పణక ముక్కు చెవులు కోసి. ఇప్పుడు ఎవరైనా ఒక నిన్ను కొట్టాడు అనుకోండి, వాడే కొట్టాడని చెప్పేసి కోపంగా చెప్తారా? ఒకవేళ రామ పద్మపత్ర విశాలాక్ష సర్వసత్వ మనోహర, చాలా గొప్ప నంద కలిగినటువంటి రాముడు నా ముక్కు చెవులు కోసేశాడు అని చెప్పింది ఆవిడ. అంటే ఎవరు కోసేశారంటే ఏమని చెప్తారు? తిడుతూ చెప్పాలి. కానీ ఆయన ఒక్కసారి రామచంద్రమూర్తి నా యొక్క ముక్కు చెవులు కోసేశాడు అన్నానికి అందమైనటువంటి రాముడు, చక్కని కన్నులు కలిగినటువంటి రాముడు, చక్కని నడువు కలిగినటువంటి రాముడు, అటువంటి రాముడు నా యొక్క ముక్కు చెవులు కోసేశాడు అని చెప్పింది శూర్పణఖ. అంటే ఎవరు శత్రువులైనా ఎవరైనా కానీ ఆ రూపాన్ని చూసి మోహింపబడతారు. కాబట్టి ఆయన మిథిలా నగరంలోకి ప్రవేశం చేస్తూ ఉంటేనే తతప్రజా వీక్ష పతిం చిరాగతం, అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆయన చూడాలని దిదృక్షయో తృష్ణ గృహస్త్రీయో నరాహ,
గృహంలో ఉండేటటువంటి పురుషులు స్త్రీలు అందరూ కూడా తృష్ట కలిగి ఉన్నట్టు ఆయన చూడాలి చూడాలి అని చెప్పి ఆరుహ్య హర్మ్యాన్ని అక్కడ ఉండేటటువంటి గవాక్షంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నట్టు అరవింద లోచన అరవిందముల వంటి కన్నములు కలిగినటువంటి వాడు అతృప్త నేత్రాహ కుసుమైర్ అవాకిరణ్ వాళ్ళు అతృప్తులై ఉన్నట్టు ఎంతసేపు చూసినా అది ఆనందం తరవట్లేదు ఎందుకండి అందాన్ని అంత గొప్పగా వర్ణిస్తారు మేము అంత అందంగా లేదు మా అందాన్ని చూసి మేము అలా మోసపోతాం మరి అందరిని అట్లా వర్ణించడం తప్పు కదా మేము చాలా బాధపడతామండి అనుకుంటారేమో నిజానికి ఇక్కడ అందం అంటే ఏంటో తెలుసండి ఆత్మ సౌందర్యమే అందం అందుకే మన ఆత్మ మనకు బయట కనిపిస్తుంది మనలో ఉండేటటువంటి పరమాత్మ ఎవడో ఆ ఇప్పుడు నిన్ను ఎవరైనా గమనించుకోండి ఎవరికి వాళ్ళు అద్దంలో చూసుకున్నారు అనుకోండి నేను అందంగానే ఉన్నాను అనుకుంటారు అలా అనుకోకపోతే బ్రతకలేరు ఎవరికి వారు అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు నేను అందంగా లేరు అని ఎవరికి అనిపించదట అద్దంలో చూసినప్పుడు అందుకే దానికి దర్పణం అని పేరు దర్పమును కలిగిస్తుంది కాబట్టి దానికి దర్పణం అంటే చూడగానే అందంగా ఉన్నానని అనిపిస్తుందట కాబట్టి అట్లా అద్దంలో మనల్ని మనం చూసుకుంటే ఆనందిస్తున్నావా అట్లాగే మనలో ఉండేటటువంటి పరమాత్మ దర్శనం కలిగిన అంత ఆనందం వస్తుంది మనలో ఉండేటటువంటి పరమాత్మ ఇప్పుడు నీకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తిగా కాబట్టి ఆయన నీకు సౌందర్యంగా కనిపిస్తున్నాడు అర్థమవుతుందా మనలో ఉండేటటువంటి పరమాత్మ పరమేశ్వరుడే అక్కడ ఉండేటటువంటి రామచంద్రమూర్తి కాబట్టి మీకు అందంగా కనిపించడం అదే ఆయన సౌందర్యం మన యొక్క పరమాత్మ సౌందర్యమే ఆయన రామ సౌందర్యంగా మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది సరే మొత్తానికి జనక మహారాజు అనేటువంటి వాడు మిథునా నగరాన్ని పరిపాలన చేస్తున్నాడు జనక మహారాజు అంటానికి నిజానికి ఆయన పేరు జనకుడు కాదు ఎవరు వచ్చినా ఆయనకు ఆ సింహాసనం మీద జనకుడు అనే పిలుస్తారు మీరు కాండిక్య జనకుడు కేశిధ్వజ జనకుడు ఇలా అనేకమైనటువంటి జనకులు మీకు కనిపిస్తూ ఉంటారు మనకు పురాణ వాంగ్మయంలో కూడా కానీ నిజానికి ఆయన పేరు ఏమిటి అంటే క్షీరధ్వజ జనకుడు క్షీరధ్వజ జనకుడు ఎవరికైతే పేరు పెట్టలేదో వారు కర్మపాశముల నుంచి విముక్తులైనటువంటి వారు అని గుర్తు ఇక్కడ కూడా మిథిలా నగరంలో ఉండేటటువంటి జనక మహారాజు కూడా కర్మపాశముల నుంచి విముక్తి పొందినటువంటి వాడు కాబట్టి ఆయనకు కూడా పేరు అనేటువంటి జనకుడు అనే పెట్టారు కానీ ఆయన ఎక్కడ కూడా కేశిధ్వజ జనకుడు అనేటువంటి పదాన్ని వాల్మీకి మహర్షి వాడలేదు నేను చెప్పాను సుమిత్ర అనేటువంటి విషయంలో చెప్పాను సుమిత్ర అనేటువంటి పేరు చెప్పడానికి కూడా కారణం అదే అని చెప్పేసి అట్లాగే ఇక్కడ కూడా ఆయన యొక్క పరిస్థితి అది ఇక్కడ ఆ జనక మహారాజు రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి ఆ తర్వాత విశ్వామిత్రుడు వస్తూ ఉంటే చూశాడు ఇవౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగదీ ధీరౌ శార్దూల వృషభోపమౌ అన్నాడు ఆయన ఇవౌ కుమారౌ భద్రంతే అబ్బా ఎంత అందంగా ఉన్నారయ్యా కుమారవ్ అంటే కు అంటే భూమి ఎందు మారవ్ అంటే మన్మధుడు భూమి ఎందు మన్మధుడు దిగివచ్చారా అన్నట్టుగా విశ్వామిత్రుడు నమస్కారం చేయవలసిన వాడు నిజానికి రాగానే ఏం చెయ్యాలండి ఆయన విశ్వామిత్రుడు నమస్కారం చేయాలి పెద్దలు వస్తే కానీ ఆయన నమస్కారం చేయడం ఇవో కుమారో మంత్రంతే దేవతుల్య పరాక్రమం దేవతలతో పరాక్రమమైనటువంటి ఆ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు మునిషార్తులు వాళ్ళు మునులా లేకపోతే రాజర్షులా ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళ యొక్క ఆయన యొక్క సౌష్ఠవం అవన్నీ చూస్తే రాజులా అనిపిస్తున్నారు వేషధారణ చూస్తే నీ వెంట వచ్చారంటే ముని కాబట్టి ఎవరు ఉంటారు వీళ్ళు అని చెప్పేసి జనక మహారాజు అడిగితే ఈయన వీరు దశరథ మహారాజు యొక్క పుత్రుడు వాళ్ళు చేసినటువంటి తాటకా సంహారం మారీచ సంహారం తర్వాత మారీచ సుబావుల సంహారం ఇవన్నీ అహల్య శాపోద్ధారం ఇవన్నీ కూడా చెప్పారు అహల్య శాపోద్ధారం చెప్పగానే పక్కనే శతానందుడు ఉన్నాడు శతానందుడు అబ్బబ్బా మా అమ్మ అంటే శతానందుడు యొక్క అహల్య గౌతముడు యొక్క పుత్రుడే శతానందుడు అక్కడ ఉన్నాడు కాబట్టి శతానందుడు అమ్మ మా అమ్మ యొక్క శాప విమోచన చేశారు ఎన్నైనా రావుడు అని చెప్పేసి పరమానందాన్ని పొందినటువంటి వాడే వెంటనే పరమానందాన్ని పొందినటువంటి వాడు ఏంటైనా అమ్మవారికి శాప విమోచనం చేసింది అని చెప్పేసి పరమానంద విరుద్ధుడే ఈ శాప విమోచన చేయడానికి కారణమైనటువంటి విశ్వామిత్రుని యొక్క చరిత్ర అంతా కూడా చెప్పడం జరిగింది ఆ విశ్వామిత్రుల చరిత్ర మళ్ళీ సమయం పడుతుంది వద్దు సరే విశ్వామిత్రుని యొక్క చరిత్ర మొత్తం చెప్పిన తరువాత అప్పుడు శతానందుడు జనకుడు ఎందుకోసం వచ్చారు మీరు వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది కదా అంటే ద్రష్టు కావుని చూద్దామనేటువంటి కోరికతో వచ్చారు ఏం చూడ్డానికి వచ్చారు అంటే ధనుశ్రేష్టం గొప్పడైనటువంటి ధనస్సు ఉందంట మీ దగ్గర ఆ శ్రేష్టమైనటువంటి ధనస్సును మేము చూడ్డానికి వచ్చాయి ఏతద్దర్శయ భద్రంతే కృతకాము నృపాత్మజం వీళ్ళిద్దరు కూడా రాజులు కదా నేనంటే ఇప్పుడు రాజర్షి నుంచి బ్రహ్మర్షిని అయిపోయాను నాకు అవసరం లేదు ఇది ఏతుకాము వీళ్ళిద్దరు కోరిక ఉంది చూడాలని చెప్పేసి కాబట్టి రాముడికి లక్ష్మణుడికి మాత్రం చూపెట్టు ఆ చూపెడితే కృతకామో అన్నారు కృతకామో అంటే నీ కామము నెరవేరుతుంది ఆ వీళ్ళ కోరిక తీరుతుంది అని రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు సీతమ్మకు పెళ్లి కావట్లేదో అని బెంగ పెట్టేసుకున్నావు కదా ఆ బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ కృతకామోడి యొక్క కోరిక నెరవేర్చడానికి వీళ్ళిద్దరిని పట్టుకొచ్చాను కృతకామోడు పాత్మలు వాళ్ళ యొక్క కోరిక తీరుతుంది నీ యొక్క కోరిక తీరుతుంది కాబట్టి నువ్వు ఆ ధనస్సును చూపించు అంటే ఈ రోజు కాదు ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి రేపు చూపిస్తానని రేపు తీసుకొని వచ్చాడు రేపు మొత్తం అక్కడ ఉండేటటువంటి 5,000 మంది
5,000 మంది ఆ యొక్క చక్రములు ఉండేటటువంటి మంజూషను పట్టుకొని వచ్చారండి. ధనస్సులు పెట్టి ఉండేటటువంటి మంజూషను పట్టుకొని వచ్చాడు. అలా ఆ సభ మధ్యంలోకి పట్టుకొని వచ్చిన తర్వాత అప్పుడు జనక మహారాజ్ చెప్పడం ప్రారంభం చేశాడు. ఆ ధనస్సును చూపెట్టమని అంటే ధనస్సును చూపెట్టకుండా ఆ ధనస్సు యొక్క చరిత్ర చెప్పడం అనేటువంటి ప్రారంభం చేసేది. ఇది మా 6వ చక్రవర్తి అయినటువంటి దేవరాజులకు వచ్చింది, దక్ష యజ్ఞ సమయంలో వచ్చింది. తర్వాత దాన్ని ఇప్పటి వరకు సురుడు ఎత్తలేదు, రాక్షసుడు ఎత్తలేదు, ఎంతో మంది ప్రయత్నం చేశారు, ఎవరూ ఎత్తలేదు. కాబట్టి ఆ ధనస్సును ఎత్తడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆ ధనస్సును ఎత్తలేరు ఎవరు కూడా అని ఎన్నో చెప్తాడు. ఎన్నో చెబితే అప్పుడు ఆయన విశ్వామిత్రుడు ఏమంటారు, ఇవన్నీ చెప్పిన వరకు సరిపోతుంది, కాకపోతే ఆయన నువ్వు ఆ ధనశ్రేష్ఠను ఒకసారి చూపెట్టు రామచంద్రమూర్తికి అంటే, కాదు కాదు ఇంకొక మాట కూడా ఉంది. ఈ ధనస్సును ఎవరైతే చూస్తారో, ఎవరైతే ఎక్కు పెడతారో, ఎవరైతే దీన్ని మొత్తానికి అల్లెత్రాడు కడతారో, బాణాన్ని సంధిస్తారో అట్లాంటి వారికి మా పిల్లనిస్తాను, అట్లాంటి వారికి పిల్లనిస్తాను. మా పిల్ల ఎవరు అంటే సీతమ్మ. మా పిల్ల సీతమ్మ మా ఇంట్లోనే ఉంది. ఆవిడ నా సొంత కూతురేం కాదు, ఆవిడ అయోనిజ. ఎప్పుడూ కూడా అయోని అంటే ఒక యోని సంభవగా కాకుండా ఆవిడ లాంగలా ముద్దిత అతమే కృషత క్షేత్రం లాంగలా ముద్దితామయ క్షేత్రం శోధయుత లబ్ధ నామ్నా సీతేతి విస్తృత అని చెప్పడం జరిగిందండి. అంటే ఆవిడ క్షేత్రాన్ని దున్నుతూ ఉంటే లాంగలా ఉద్దిత, అక్కడ నాగటి చాలులో నుంచి ఆవిడ పైకి లేచింది. ఆవిడే పైకి లేచింది, వీళ్ళు కావాలని పైకి లేపలేదు, ఆవిడయే పైకి లేచి క్షేత్రం శోధయుత లబ్ధ నామ్నా సీతేతి, ఆవిడ ఆ నాగటి చాలులో నుంచి లభించింది కాబట్టి నాగటి చాలుకు పేరేంటంటే సీత. ఇది కూడా మనకు వేదంలో చెప్పారండి. సీత అనేటువంటి పదం గురించి అథర్వణ వేదం మాట్లాడుతుంది. సీత అనేటువంటిది ఏమిటి అని చెప్పేసి, సీతే వందామహే త్వాం అర్వాణిస్తు భగే భవ యదాసోసు మనః అసౌ యదా నో సఫలా భవ ఘృతేన సీతా మధునా సమర్థ విశ్వే దేవి ఊర్జస్పతి పయస్పతి. ఇది సీత గురించి ఉండేటటువంటి మనకు ప్రమాణమైనటువంటి వాక్యం మనకు వేదంలో. సీతే వందామహే, ఓ సీతానికి నమస్కారం చేస్తూ ఉన్నాము, ఎందుకంటే మాకు శుభములు కలిగించేటటువంటి ఐశ్వర్యములు ప్రసాదించేటటువంటిది ఏదైతే ఉందో భోగభాగ్యములు, ఫలములు, తర్వాత సమర్థ అంటే బలములు, తర్వాత విశ్వేదేవి ఊర్జస్పతి ఊర్జస్సును పయస్సును. ఇవన్నీ అంటే ఏమిటండి, మీకు లక్ష్మీ అష్టోత్తరం ఇట్లాంటివన్నీ చదివితే మీకు అవన్నీ కూడా తెలుస్తాయి. మనలో ఉండేటటువంటి శక్తి స్వరూపంలో, పతివ్రతా స్వరూపంలో, భోగ స్వరూపంలో ఉండేటటువంటి పశుపక్ష వృక్షాదులన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క స్వరూపంలోనే ఉంటాయి. కాబట్టి సీతా స్త్రీరివ రూపిణి, సాక్షాత్తుగా మహాలక్ష్మియే సీత. రాఘవత్తే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అంటారు కదా, ఆ శ్రీ మహాలక్ష్మియే రాఘవుడుగా వచ్చినప్పుడు ఆవిడ నిత్యాన్నపాయిని ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండదు స్వామిని. ఆ కారణం చేత వస్తుంది. ఆవిడను విడిచిపెట్టి ఉండడం కాదు, నిజానికి ఈమెను విడిచిపెట్టి ఆయన ఉండలేడు. ఈమె రాలేదనుకోండి ఆయన పనులు ఏవి జరగవు. ఆ కారణం చేత ఆవిడ పట్టుకుని వస్తాడు. కాబట్టి ఇక్కడ సీత ఇంకా ప్రధానం. కాబట్టి ఆవిడ రావడం అనేటువంటిది జరిగింది. ఆ సీత అనేటువంటిది ఈవిడ వీర్యశుల్కగా మేము ప్రకటించాము. ఎవరైతే ఈ ధనస్సు అనేటువంటి దాన్ని ఎత్తుతారో వాళ్లకు నేను ఈ యొక్క సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి, నైతే సురగణాన్ సర్వే నాసురా అచరాక్ష, ఇలా ఎంతో మంది ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. కాబట్టి మీరేమైనా ప్రయత్నం చేస్తే చూడండి అంటే, అప్పుడు విశ్వామిత్రుడు ఇవన్నీ చాలా చాలా చెప్పావు, రామచంద్రమూర్తి వెళ్ళి చూడనైనా వత్స రామ ధనుఃపశ్య, వత్స ఓ కుమార రామ ధనుఃపశ్య, ధనుస్సు వెళ్ళి చూడు. ఇక్కడ చూడు అంటే ఇంకొక అర్థం ఉంది. మీరు మాడ్యులేషన్ తేడాన్ని అర్థం చేసుకోవాలి. రామాయణం పశ్య అంటే చూడు, దాని సంగతి ఏంటో ఇన్ని చెప్తున్నాడు ఆయన. ఆ పశ్య దాని సంగతి ఏంటో చూడు, వత్స రామ ధనుఃపశ్య అని ఒకటి అర్థం. ఇంకోటి ఏంటో తెలుసా అండి, వత్స అనేటువంటిది ఎప్పుడు కూడా చిన్నపిల్లాడికి ఉపయోగించాలి. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారు అనుకోండి, 3 కొడుకుల్లో చిన్న కొడుక్కి మాత్రమే వత్సాన్ని ఉపయోగించాలి. తర్వాత కుమార ఇట్లాంటివి ఏమైనా వాడొచ్చు, పెద్దవాళ్ళు ఉంటే. చిన్నవాడికి మాత్రమే వత్సాన్ని. ఇక్కడ వత్స అంటే లక్ష్మణమూర్తి. వత్స ఇప్పుడు ఇంత మాట్లాడుతుంటే ఆయనకు ఆక్రోషం వచ్చింది. మేము క్షత్రియుల ముందు ఇట్లాంటి మాట్లాడతాను, నేను దాన్ని ఎత్తి చూపిస్తాను, లక్ష్మణ్ ముందుకు వెళ్తున్నాడు. వత్స నువ్వు ఆగు, ఇది రామధనువు, ఇది రాముడి యొక్క ధనస్సు, నీ ధనస్సు కాదు, నువ్వు ఎత్తవలసింది కాదు. రామధనువు, నువ్వేం చేస్తావు, పశ్య చూస్తూ ఉండంతే, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు అందులో. కాబట్టి రామధనువు, ఇది రాముడి యొక్క ధనస్సు, నువ్వు మాత్రం దాంట్లో పేరు పెట్టకు, అది రామధనుస్సు. రాముడు వత్సరామ ధనుఃపశ్య ఇతి రాఘవం అబ్రవీత్. వత్సరామ ధనుఃపశ్య, ఇట్లాంటి దీనికి చాలా అర్థాలు ఉన్నట్టు ప్రస్తుతానికి ఇది చాలు. సరే, వత్సరామ ధనుఃపశ్య అంటే ఆయన వెళ్ళి రాముడి ఎంత వినయమో అసలు ఆయన ఏదో తెలియనట్టు, ఏదో చూడండి
ఏదో చిన్నపిల్లలు వస్తారు ఇంటికి. చిన్నపిల్లలు వచ్చినప్పుడు వారికి ఏదో తెలియనటువంటి ఒక వస్తువుని చూపెట్టినప్పుడు ఇది పట్టుకుంటే ఎక్కడ కదిలిపోతుందో, ఎక్కడ ఏం పగిలిపోతుందో అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆడుతూ ఉంటారు. అయ్యో ఇది పట్టుకోగలి ఇంకోళ్ళకి సజెషన్ చెప్తూ ఉంటారు. అట్లా ఉంటారు కదా. రామచంద్రమూర్తి కూడా మీరు గమనిస్తే అట్లాగే ఉన్నాడు. రామచంద్రమూర్తి కూడా ఏంటి అంటే ఎవరైనా ఆ ధనస్సు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదం ధనుర్భరం భ్రమాన్ సంస్పృశామిహ పాని, ఒక్కసారి ముట్టుకొని చూస్తారు స్వామి. సంస్పృశామిహ పానిన, ఏమీ తెలియనట్టు సంస్పృశామిహ పానిన యత్నవాంచ భవిష్య, ఒకవేళ ముట్టుకోగలిగితే ఒక్కసారి ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు. తోలనే పూరణి, ఒకవేళ నిజంగా ఎత్తగలిగితే దాన్ని ఒకసారి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనకు విల్లెక్కు పెట్టడం అని ఉంటుందండి. విల్లెక్కు పెట్టడం, వీణ సారించడం, ఇట్లాంటివన్నీ, అశ్వారోహణం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి విద్యలు. అందరూ చేసేటటువంటివి కాదు. అశ్వాన్ని ఎక్కాలి అంటే కూడా అంత సులభమైనటువంటిది. అశ్వాలు ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి విద్యలు. విల్లు ఎక్కువ పెట్టాలంటే విల్లు అనేటువంటిది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. విల్లు అనేటువంటిది ఒక గడెలాగా ఉంటుంది. మీరు ఒక వెదురు గడె ఎలా ఉంటుంది చూసారా, ఆ వెదురు గడెలాగా ఉంటుంది. ఆ విల్లును తీయాలి, ఆ తీసి నిలబెట్టాలి, స్ట్రేట్ గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే కింద ఒక కొనలో ఆ వెంటినారు కట్టబడి ఉంటుంది, ఇంకో కొనలో కట్టబడి ఉండదు. ఆ జాగ్రత్తగా వంచాలి. ఆ వంచిన తర్వాత చక్కగా కట్టాలి. కట్టిన తర్వాత ఆ కట్టడం కూడా ఎలా కట్టాలి, నీ యొక్క టార్గెట్ ఎంత దూరం ఉందో తెలుసుకోవాలి. నీ టార్గెట్ అనేటువంటిది ఎంత దూరం ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా, చాలా దూరం ఉంటే కాస్త టైట్ గా కట్టాలి, కొంచెం దూరంలో ఉంటే కొంచెం లూజ్ గా కట్టాలి. ఇట్లా వీటన్నిటి కూడా ఒక విద్య ఉంటుంది. కాబట్టి వాటిని కట్టి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా బాణాన్ని పెట్టి తర్వాత వెంటిలారిని లాగి, తర్వాత వెంటిలారి డైరెక్ట్ గా లాక్కూడదు, వెంటిలారిని ఇలా చెక్ చేస్తారండి. వెంటిలారి సరిగ్గా ఉందా అని చెప్పేసి ఆ సౌండ్ ని బట్టి, ఆ యొక్క శబ్దాన్ని బట్టి చేస్తారు. కాబట్టి ఆ శబ్దాన్ని బట్టి చెక్ చేయడం అన్ని కూడా ఉంటాయి. అందుకే ఆకర్ణాంతము లాగేను అంటారు. ఆకర్ణాంతం ఎందుకు లాగుతారు, ఆ శబ్దాన్ని బట్టి చెక్ చేయడం కోసం, ఆ శబ్దాన్ని బట్టి చెక్ చేస్తూ ఉంటారు. ఆ కారణం చేత అక్కడ ఉండేటటువంటి దాన్ని పట్టుకోవాలి. ఒకవేళ వీలైతే దాన్ని ఎత్తుతాను, ఎత్తడం వీలైతే కడతాను, కట్టడం వీలైతే కొడతాను అని చెప్పేసి మొత్తానికి అలా అడిగాడు. అయితే బాఢం, సరే చెయ్యి అని చెప్పేసి అన్నాడు. సులభంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చేత్తో ఒకసారి ధనస్సు పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడండి. లీలయా నా ధనుర్బద్ధే అన్నాడు. అంటే లీలయ అంటే చాలా సులభంగా, లీల అంటే చాలా సులభం, అది పెద్ద కష్టమైనటువంటి కాదు. చాలా సులభంగా ఎత్తగలిగాడట. ఎత్తింది కనిపించింది, తరువాత శబ్దం వినిపించింది. మధ్యలో ఏం జరిగింది తెలియదు. రామాయణం ఎత్తడం కనిపించింది, తర్వాత శబ్దం వినిపించింది, మధ్యలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. చివరికి చూసేసరికి అంతా అయిపోయిన తర్వాత చూసేసరికి అందరూ మూర్ఛపడిపోయారు. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు, వీళ్ళు మాత్రం మూర్చిపోలేదు. ఏం జరిగింది మధ్యలో అంటే, పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే, గుబిల్లుమనే గుండె నృపులకు చల్లుమనే జానకి హృదయము, ఒక్క నిమేషమందు నయము భయము జయము విస్మయము కదా అంటారు కరుణశ్రీ. పెళ్ళుమనే విల్లు, ఒక్కసారి పెళ్ళున శబ్దం వినిపించదా. ఎక్కడి శబ్దమట, ఇక్కడ ఉండేటటువంటి విల్లు శబ్దం. ఎలా వచ్చిందట, ఆయన రామచంద్రమూర్తి ఆ విల్లును ఏం చేశాడు, మనకు ఈ రామచంద్రమూర్తి ఏ విధంగా ధనస్సు పెడతాడనేది మనకు శూర్పణఖ వర్ణిస్తుంది. శూర్పణఖ ఆయన ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు వెంటిదారిని కట్టాడో, ఎప్పుడు ఆ యొక్క బాణములు వేశాడో మాకు తెలియలేదు. కానీ రాక్షసులు 14,000 మంది రాక్షసులు టక్క 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 పడిపోవడం మాత్రం మాకు కనిపిస్తుంది అంటుంది శూర్పణఖ రావణాసుడితో చెబుతూ. అట్లాగే ఇక్కడ కూడా ఆయన ఎత్తడం కనిపించింది కానీ ఎప్పుడు టక్కున తీశాడు, టక్కున వెంటినా కట్టేశాడు, టక్కున ఎక్కువ పెట్టేశాడు. ఎక్కువ పెట్టి వెంటినాన్ని చెక్ చేద్దామని చెప్పి ఒకసారి గట్టిగా వెనక్కి లాగాడు. అలా లాగడంతోనే అక్కడ ఉండేటటువంటి ఆ ధనస్సు అనేటువంటిది 2 ముక్కలుగా విరగడం అనేటువంటిది జరిగింది. కలభంబాపత చుండ తుండమున వీకన్ శేష నాగేంద్రుని ఫలిని బట్టిన వంగి రామధరణి భూపాలుంటూ కోదండమున్ బలముష్టిని బట్టి ఎత్తి తెగి విస్పారంబుగా అల్ల నలస్తకంబు బదలని చాపంబు భక్తంబుగన్ అంటారు భాస్కర రామాయణంలో. ఒక్కసారి అక్కడ ఉండేటటువంటి ఆ ధనస్సుని ఎత్తి వెంటినారిని ఒక్కసారి గట్టిగా చెవుల వరకు ఆకర్ణాంతము లాగాడా, అల్లన మస్తకంబు వదిలేదు. ఆ ఒక్కసారి అలా విడిచిపెట్టగానే అది 2గా మారిందట. అక్కడ నుంచి ఒక భీకరమైనటువంటి శబ్దం అనేటువంటిది వచ్చింది. ఆ భీకరమైనటువంటి శబ్దము వినినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఎక్కడ ప్రళయం వచ్చిందో అని చెప్పేసి రామాకర్షణ భక్త కార్ముక బాణీన రోదారుద తృప్త క్షత్ర
సితచ్చదక్కులే జీమూత నాదాయుతం వీర స్త్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాహ ఘోషాయుతం వైలిల్యా కిలమానసే పరిణియే మాంగళ్య తూరాయుతం. ఆ శబ్దం కూడా అందరికీ ఒక విధంగా వినిపించలేదట. క్షత్రియులైనటువంటి వారికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రాణములుగా పోయేటట్టుగా వినిపించాయి, గుండెలు అదిరిపోయేటట్టుగా. తర్వాత వీర స్త్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాహ ఘోషాయుతం, గొప్పనైనటువంటి ఋషులైనటువంటి వారికి వారి యొక్క పుణ్యం అనేటువంటిది ఫల సిద్ధి కలిగినట్టుగా ఓంకారనాదంలా వినిపించింది. తర్వాత వైవిల్య కిలమానసే పరిణియే మాంగళ్య తూరాయుతం, సీతాదేవికి మాత్రం ఏదో మంగళ వాయిద్యాలు కోరుతున్నట్టుగా వినిపించిందట ఆ శబ్దం అనేటువంటిది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ శబ్దం అనేటువంటిది వినిపించింది అని చెప్పేసి మనకు చెప్తారు ఆ భోజుడు చంపూ రామాయణంలో. కాబట్టి మొత్తానికి ఆ విల్లు శివ ధనుర్భంగం అనేటువంటిది జరిగింది. కానీ ఈ శివ ధనుర్భంగం జరిగినప్పుడు ఇద్దరికి కన్నులు అదిరాయి అన్నారు, హనుమద్ రామాయణంలో అంటారు. ఇద్దరికి కన్నులు అదిరాయట. ఎవరికి అంటే ఎడమ కన్ను అదిరిందట. ఒకటి జానకి, ఇంకొకటి జామదగ్నికి అంటే ఎవరు? పరశురాముడికి ఏమో ఎడమ కన్ను అదిరింది, తర్వాత సీతమ్మకేమో ఎడమ కన్ను అదిరింది. ఇద్దరికి కూడా ఎడమ కన్ను అదిరింది. స్త్రీకి ఎడమ కన్ను అదరడం మంచిది, పురుషుడికి ఎడమ కన్ను అదరడం అశుభ సూచకం. కాబట్టి ఇద్దరికి కూడా ఎడమ కన్ను అనేటువంటిది అదిరింది. తర్వాత సీతమ్మ ఇన్ని రోజులు జనక మహారాజు ఎంత బెంగ పెట్టుకున్నాడు. మా సీతమ్మకు ఇంతమంది రాజులు వచ్చారు, ఇంతమంది ప్రయత్నం చేశారు, దేవతలు వచ్చారు, యక్షులు వచ్చారు, కిన్నరులు వచ్చారు, కింపురుషులు వచ్చారు, ఇంతమంది వచ్చినా కొట్టలేకపోయారు. మాకు అబ్బాయి దొరుకుతాడా దొరకడా, మరి ఇంకేమైనా మార్చుకోవాలా, సెకండ్ ప్లాన్ బి ఏమైనా అరేంజ్ చేసుకోవాలా. శివధనుర్భంగం ఎవరు చేయకపోతే ప్లాన్ బి అరేంజ్ చేసుకోవాలి కదా. పెళ్లి చేయకుండా ఊరికి కూర్చోబెట్టారు కదా. శివధనుర్భంగం ఎలా చేయకుండా ఉన్న ఇన్ని సంవత్సరాలు ఆ బెంగ పట్టుకుని ఉంది నాకు. ఈనాడు జరిగిపోయింది అది. కాబట్టి పరమానంద భరితుడై భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మన అత్యద్భుతం అచింత్యం చ నతర్కితమిదం తయా. ఇది ఊహించలేనిది, ఒక మనుష్యుడు ఎలా చేస్తాడు నేను ఎప్పుడు అనుకోలేదు. జనకాణం కులే కీర్తి, జనకుల యొక్క కీర్తి అనేటువంటిది ఇప్పుడు మొత్తం ఆహరిష్టితి మేసుత, నా యొక్క సుత అయినటువంటి సీతాదేవి ఆహరిస్తుంది. తర్వాత సీతా భర్తారం ఆసాధ్య రామం దశరథాత్మజం, సీతమ్మ రామచంద్రమూర్తిని భర్తగా పొంది పరమానందాన్ని పొందుతుంది. నేను ఇప్పుడు పరమ సంతుష్టునని ఇన్ని రోజులు ఉండేటటువంటి టెన్షన్ అంతా దిగిపోయింది నాకు. ఇన్ని రోజులు పెట్టుకున్నటువంటి పిల్లకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టం అండి. ఇప్పటి కాలంలోనైనా పిల్లకు పెళ్లి అంటే అతని పిల్ల తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనైతే పెద్ద బెంగ పెట్టుకుంటారు, పిల్లగాడి తండ్రి కంటే కూడా. కాబట్టి మొత్తానికి అందరూ కూడా అంగీకరించారు. కాకపోతే రామచంద్రమూర్తిని అడగాలి కదా, ఏమైనా పెళ్లి చేసుకుంటా అని. పాపం ఎవరో అడగలేదు. సీతను తీసుకొస్తున్నారు, ఆ గర్వాలు వేసే అంటున్నారు. రామచంద్రమూర్తి అయ్యయ్య ఆగండి, నమస్కారం, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకు అంటావేమో, నేను దశరథ మహారాజు అక్కడ ఆల్రెడీ దారక్రియాంప్రతి అనేది పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. నేను ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులైంది. ఆ మధ్యలో ఎవరిని పిల్ల చూసేయడం ఎవరికి తెలుసు. ఆ మధ్యలో 10 రోజులు ఉంది ఇప్పటికీ నేను అక్కడి నుంచి దూరం వచ్చి. కాబట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ అక్కడ ఇంకో పిల్లని ఎక్కడైనా చూశాడు అంటే వాళ్ళు ఇద్దరు పత్నులను చేసుకోడు, ఒక పత్ని ఏకపత్ని వ్రతం నేను. కాబట్టి అట్లాంటిది ఏమి కుదరదు. మొట్టమొదటి దశరథం దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగి ఆ తర్వాత రండి అంటే మళ్ళీ దూతల్ని పంపిస్తే అప్పుడు దశరథ మహారాజు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి మంత్రులు, పురోహితులు అందరినీ కూడా కూర్చోబెట్టి జనక మహారాజు అట ఈయన ఈ శివధనుర్భంగ మీద కథంతా చెప్పడం. అప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళందరూ కూడా ఋషులు, వీళ్ళందరూ కూడా జనక మహారాజు గారికి అల్లుడు అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అన్నారు. జనక మహారాజు గారికి గొప్ప జామాత సీత జనక జామాత అంటారు. జనక జామాత, జనకుడు యొక్క జామాత అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే జనకుడు కర్మనిష్ఠుడు, చాలా గొప్పనైనటువంటి జ్ఞానం కలిగినటువంటి అష్టావక్రుడికి విద్య బోధించినటువంటి వాడు. నా యొక్క మిదిల తగలబడిపోతున్నా కానీ తన మిదిల తగలబడిపోతుంది, నాది తగలబడిపోతుంది అనాలి. కాకపోతే మిదిల తగలబడిపోతుంది కానీ నాది తగిలిపడిపోవట్లేదు, నా మిదిల కాదు తగలబడిపోతుంది, మిదిల తగిలిపడిపోతుంది అని చెప్పినటువంటి వాడు. కాబట్టి అంత నిష్కర్మ యోగి ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తికి అల్లుడు అవ్వడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క అదృష్టం కూడా. కాబట్టి చక్కగా సీతమ్మ గురించి కూడా మేము చాలా విన్నాం. సీతమ్మ అనేటువంటిది చాలా ఉత్కృష్టమైన సాక్షాత్తుగా మహాలక్ష్మిలా ఉంటుందట. కాబట్టి ఆవిడకు వివాహం వాళ్ళిద్దరికి సరైనటువంటి జోడు కుదురుతుంది. కాబట్టి ఇద్దరికి కూడా వివాహం చేయడానికి అంగీకరించు అని చెప్పేసి అనగానే దశరథ మహారాజుకు శుభకార్యాలంటే ఆగదు, కాలు నిలవదు. వెంటనే పరిగెత్తుకుంటూ బయలుదేరారు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే కౌసల్య లేదు, సుమిత్ర లేదు, కైకేయి లేదు, ఎవరూ లేరు. ఎవరిని తీసుకెళ్లకుండా మొత్తం గట్టాల వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళాడు. భరద్వాజు, వీళ్ళందరూ ఉంటారు కదా, వశిష్ఠుడు, వీళ్ళందరూ కూడా మొత్తం ఋషులందరినీ కూడా, మార్కండేయుడు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఋషుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. కానీ నిజానికి ఆనందం అంతా పెళ్లిందో ఎవరిదండి, గజ్జల గలగల చప్పుడు వినిపించకపోతే పెళ్లి అంటారా?
పెళ్లి అంటే మామూలుగా ఆలోచన చేస్తే పెళ్లిలో మొత్తం అల్లరంతా కూడా ఆడవాళ్ళదే. చక్కగా వాళ్ళు వేసుకునేటువంటి నగల గురించి మాట్లాడుకోవడం, చీరల గురించి. పురుషుడికి ఏముంటుంది, అప్పు తప్ప. కాబట్టి ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళ అంటే ఆ ఆనందం అనేటువంటిది రామచంద్రమూర్తికి లేదు. అందుకే ఇప్పటికీ కళ్యాణం చేసుకుంటారు. నేను చాలా కళ్యాణాల్లో చూసాను. కళ్యాణాల్లో చాలా మంది ఆడవాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు. మీరు ఇప్పుడు గమనిస్తే, ఇప్పుడు నేను చాలా కళ్యాణాలు గమనించాను. చాలా ఆనాడు ఆ కోరిక తీరలేదేమో రామచంద్రమూర్తికి. ఇప్పుడు ఎక్కడ కళ్యాణం చేసినా కానీ ఆడవాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు రామచంద్రమూర్తి కళ్యాణాల్లో. కాబట్టి అలా ఉండేటట్టుగా కళ్యాణం ఇప్పటికీ కూడా అలా చేపించుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా వచ్చాడు దశరథ మహారాజు వచ్చి తర్వాత జనక మహారాజు ఇద్దరు కూడా కూర్చున్నారు. వివాహం చేసుకోవాలని సిద్ధపడ్డారు. వివాహం నిశ్చయం చేసుకోవాలి. మొట్టమొదటి నిశ్చయం చేసుకోవాలి కదా. నిశ్చయం చేసుకోవడానికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడడం, పెళ్లి చూపులు ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మీరేంటి, అసలు మీ వంశం ఏంటి చెప్పమని అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ప్రారంభం చేశాడు. బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడి నుంచి మరీచి నుంచి కాశ్యపుడు, కాశ్యపుడు నుంచి సూర్యభగవానుడికి వివస్పంతుడు అని పేరు. వివస్పంతుడికి వైవస్పతమును, వైవస్పతమునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుక్షికి వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకు, త్రిశంకుకు దుందుమారుడు, దుందుమారుడికి యవనాష్పుడు, యవనాష్పుడికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ఇద్దరు కుమారులు ధ్రువసంధి, ప్రసేనజిత్తని, ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, తర్వాత అసురుడికి కాళిందితో వివాహమైంది, కాళిందికి సగరుడు, తర్వాత అసమంజసుడు, అసమంజసుడికి అసమంజసుడు అనేటువంటి వాడు మనకు సుమేరియన్ నాగరికత ఏర్పాటు చేసినటువంటి వాడు. ఈజిప్ట్ నాగరికతలో ఆ సుమేరియన్ నాగరికత అంటారు, సుమారు నాగరికత ఏర్పాటు చేసినటువంటి వాడు అసమంజసుడు. ఆ అసమంజసుడికి అంశమంతుడు, అంశమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కుత్సుడు, తర్వాత రఘువు, ఆ రఘువుకి ప్రవృత్తుడు, ప్రవృత్తికి ఖనకుడు, తర్వాత సుదర్శను, తర్వాత అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రకుడు, శీఘ్రవర్ణుడికి మరువు, మరువుకి ప్రశక్రుడు, తర్వాత అతనికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజునికి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి నలుగురు కుమారుడు. ఆ నలుగురు కుమారులు రామచంద్రమూర్తి అయినటువంటి ఆవిడకు సీతమ్మను విచ్చి వివాహం చెయ్యి అన్నారు. మీ వంశం మీరు చెప్పారు. ఇక్కడ చెప్పింది వశిష్ఠుడు, అక్కడ జనక మహారాజు మా వంశం గురించి చెప్తారు. శతానందుడు చెప్పలేదు. ఇక్కడ పురోహితుడు చెప్పాడు, ఇక్కడ జనక మహారాజు చెప్పాడు. మా వంశంలో మూల పురుషుడు నిమయ్య, నిమికి మిథి పుట్టాడు, మిథికి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు, సుకేతుడికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి మహావీరుడు సద్రుతి, అతనికి దృష్టకేతు, అతనికి హర్భష్వుడు, అతనికి మరువు, అతనికి ప్రతిదంకుడు, తర్వాత అతనికి కీర్తివతుడు, అతనికి దేవమీయుడు, దేవమీయుడు విబుధుడు, విబుధుడికి మహీంద్రకుడు, మహీంద్రకుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుడు మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడు అశ్వరోముడికి క్షీరధ్వజ జనకుడు, కుశధ్వజ జనకుడు అని ఇద్దరు కుమారుడు. అందులో క్షీరధ్వజ జనకుడిని నేను, తర్వాత కుశధ్వజుడు కుమారుడు నా తమ్ముడు ఉన్నాడు, ఆయనకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు, మాండ విస్తృత కీర్తి అని చెప్పేసి. నాకు సీతమ్మను పుట్టిన తర్వాత ఒక కుమారుడు కలిగాడు, శంకరుడు. ఆయన పేరు భానుమాన్ అన్నారు. భానుమాన్ అనేటువంటి ఒక కుమారుడు, ఒక ఊర్మిళాదేవి కూడా ఇద్దరు కుమారులు అనేటువంటిది కలవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు కన్యాదానం చెయ్యాలండి. కన్యాదానం చేయాలి. అది తర్వాత రోజు పెట్టుకున్నారు. అంటే మొట్టమొదటిగా నిశ్చయం అయిపోయింది. నిశ్చయం అయిపోయిన తర్వాత రెండవ రోజు వివాహం. ఆ రెండవ రోజు వివాహంలో ఇప్పటి వరకు నిశ్చయం అయిపోయింది. వివాహం నిశ్చయం అయిపోయిన తర్వాత అసలు దశరథ మహారాజు చూసేవాళ్ళు లేరు. అప్పటి వరకు చాలా గౌరవం ఇచ్చారు. వివాహం కానంత వరకు గౌరవం ఇచ్చారు. తర్వాత దశరథ మహారాజు చూసేవాళ్ళు లేరు. దశరథ మహారాజు ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎవరు లోపల రమ్మంటలేరు, స్వాగతం పలకట్లేరు. వశిష్ఠుడు వచ్చాడు. వశిష్ఠుడు లోపలికి వచ్చాడు. ఇప్పుడు నువ్వైనా వెళ్ళి చెప్పయ్యా, ఎవరైనా స్వాగతం పలకడానికి వస్తాను, నేను రాజుని ముందే అయోధ్య నగరం యొక్క పరువు పోతుంది అంటే, అప్పుడు మళ్ళీ వశిష్ఠ మహర్షి లోపలికి వెళ్ళి, అయ్యా జనక మహారాజ దశరథ మహారాజు ఎదురు చూస్తున్నాడు దారం దగ్గర అని. కస్థిత ప్రతిహారోమే కస్యాజ్ఞ సంప్రతీక్షతే, ఎవరే ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు లోపలికి రమ్మడానికి, నేను ఆజ్ఞ ఇవ్వాలా రమ్మని? అది వాళ్ళ ఇల్లు. స్వగృహేకో విచారస్తి యథా రాజ్యం ఇదంతవా, ఈ రాజ్యము ఇక్కడ ఉండేటటువంటి స్వగృహం, నీ యొక్క గృహం అయ్యా ఇది. నీ గృహంలోకి రావడానికి నీకు ఇంకొక అనుమతి కావాలా? నువ్వు హాయిగా వచ్చేసేయి. దానికి నీకు ఆర్భాటాలు ఎందుకు, చక్కగా వచ్చేసి నీటిలోకి నీకు రావడానికి ఎవరు స్వాగతం పలుకుతారంట. మళ్ళీ దశరథుడు రావడం, వచ్చిన తర్వాత ఆ సీతాదేవి అయినటువంటి ఆవిడను తతశ్చీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షం అగ్ని సంస్థాప రాఘవ్యాపి ముఖే తద. రామచంద్రమూర్తి యొక్క ఎదురుగా కూర్చోబెట్టారు సీతమ్మను. అక్కడ అటువైపు రామచంద్రమూర్తి ఉన్నాడు. ఇద్దరు కూడా అగ్నిని మధ్యలో పెట్టారు. మధ్యలో పెట్టి సీతమ్మ యొక్క చేతిని సీతమ్మ యొక్క చేతిని రామచంద్రమూర్తితో కలుపుతున్నారు. పాణిగ్రహణమే ప్రధానంగా ఇక్కడ జరిగింది.
పాణిగ్రహం అనేటువంటి చేశారు. ఎలా చేశారంటే ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవా ప్రతీక్ష్ణచ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయే వాణుగతా సదా అన్నారు. ఇయం సీత, ఈవిడ సీత. చూపెట్టడం ఎందుకు, చూస్తూనే ఉన్నాను కదా ఇంతకు ముందు నుంచి. అంటే ఇయం సీత, చూపులు కలవడం అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈవిడ సీత అనేటువంటిది చూసావా, నీ యొక్క చూపు వేరు, ఆవిడ చూపు వేరు. నీ చూపు అనేటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుందని కొద్దిగా ఎర్రని జీరతో ఉంటుంది. ఎర్రని జీరతో లేనటువంటి అసితేక్షణ ఆవిడ. తుల్యశీల వయోవృత్తం తుల్యాభి జనలక్షణం రాఘవోర్హత వైసేది పంచేయ అసితేక్షణం. అమ్మకు ఎప్పుడు కూడా నల్లని చూపే తప్ప ఈ కోపపు చూపు అనేటువంటిది ఉండదు. ఎంత రాక్షసులు బాధ పెట్టినా ఆ వాళ్ళపైన కూడా చల్లని చూపే చూపెట్టింది. ఎంత పాపులు చేసి అపరాధములన్నిటిని క్షమించగలిగేటటువంటిది ఆవిడ. అందుకే ఆవిడ స్త్రీ అని పేరు. స్త్రీ అయితే ఆవిడని ఆశ్రయిస్తే పాపము పోగొట్టేస్తుంది కాబట్టి, అపరాధములు చూడదు కాబట్టి ఆవిడ కన్నులు వేరు, నీ కన్నులు వేరు. కాబట్టి ఆవిడ చూపు వేరు, నీ చూపు వేరు. కాబట్టి ఎం సీత, ఆవిడ యొక్క చూపుడు చూడవయ్యా. ఎం సీత మమ సుత, నా కుమార్తె. నా కుమార్తె అని చెప్పడం అర్థం ఏంటి అంటే, నిజానికి నాది అనేటువంటి భావనలు నిజానికి మిథిలా నగర అనేటువంటి జనకుడికి లేవు. మిథిలాయం ప్రదీప్తాయం నమైకించిత్ ప్రదహ్యతే. మిథిల తగిలిపడిపోతుంది అంటే నాది తగలబడిపోతుంది, నేను తగలబడిపోతున్నా అనేటువంటి మాటలు లేవు. మిథిల తగలబడిపోతుంది అన్నాడు అంటే నాది నేను అనేటువంటి భావనలు లేనటువంటి నా కూతురు అని చెప్పగలిగినటువంటి సీతమ్మయ్య. నా కూతురు నేను చెప్తున్నాను అంటే ఆవిడ సాక్షాత్తుగా ఎవరిని చెప్తాము, ఎప్పుడైతే నిష్కామ కర్మ యోగంలో ఉన్నాం పరమాత్మను మాత్రమే నా అని చెప్తాము. నిష్కామ కర్మ యోగంలో ఉన్నాం కాబట్టి నా సుత అంటే ఈవిడే లక్ష్మి, ఈవిడే లక్ష్మీ స్వరూపం. అమసుత సహధర్మ చరితవా. నువ్వు అరణ్యానికి వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నా కూడా నిన్ను అనుసరించి వచ్చేటటువంటి తల్లి. కాబట్టి అటువంటి తల్లి యొక్క హస్తములను నువ్వు స్వీకరించు అని చెప్పేసి అక్కడ చూర్ణిక చదువుతారండి. ఈ చూర్ణిక అనేటువంటిది ఎవరైతే ఈ చూర్ణిక అనేటువంటిది వింటారో మీరందరూ కూడా జనకులు. ఇప్పుడు అంటే ఎవరైనా స్త్రీ అయినా పురుషులైనా మీరు జనకులు, జనక పత్తి. కాబట్టి ఆ జనకులు, జనక పత్తిగా మనం సీతమ్మను రామచంద్రమూర్తి చేతిలో పెట్టాలి. ఎందుకు మనం జనకులమే అవ్వాలి అంటే, మనలో ఉండేటటువంటిది ఏమిటి అంటే స్త్రీని ఎప్పుడు కూడా ప్రకృతి స్వరూపిడిగా పోస్తారు. ఈయన పరమ పురుషుడు. మనలో ఉండేటటువంటి జీవత్వ భావాన్ని పరమాత్మకు ఆయన సమర్పణ చేయడమే సీతా కళ్యాణం. సీతా కళ్యాణం అంటే వేరే ఏదో కాదు, మనలో ఉండేటటువంటి జీవభావాన్ని పరమాత్మ భావంగా మార్చి ఇద్దరిని కూడా ఏకం చేసేయడం. పరమాత్మ జీవుడు వేరు కాదు. తత్వమసి, అదే పరబ్రహ్మము అనేటువంటి అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మము అనేటువంటి స్థితికి చేర్చేటటువంటిదే సీతా కళ్యాణము. కాబట్టి ఇప్పుడు కూడా మనం జనక మహారాజు మనం నిలబడి ఆ సీతమ్మను దానం చేస్తూ ఉన్నాం. అత జనక నృపతి మనోరథ మహాత్మ పారంగత్వా పరమానంద జలధో నిమగ్న జగచ్చక్ష గుణభూషణస్య జగత్రయ సంరక్షణ దీక్షితస్య నట జన కల్పతరోహ శ్రీకోదండ దీక్షాపరోహ వివాహ మహోత్సవాయ క్షితిరతవరపూరిత మనోరథ భగీరథ వంశజాతం అతిరథ మహారథ పృథ్వీ ప్రతిబంధితం దశరథ మహారాజం రథ గజ తురగ పతాతి సహితం సమంత్రి పురోహితం సపుత్ర కళత్రం సపరివారం అనాగ్య శక్త్యా నానావిధ క్రముఖ నారికేల రంపాది ఫలయుక్త సహస్రశాత కుంభస్తంభభూషితే జంపారి తిలకాంక్షితే పరిపూర్ణ మనోరథ పరమామోద పౌర భక్త జన పరస్పర కృత సల్లాపే సకల జన మనోరాలాపే కిరీట కవచ కుండల కేయూర నూపుర ముక్తాహార విభూషితే నానావిధ మూర్తుల చిత్రాసనస్థ నానాదేశాగత రాజవంద్య బృందే లోచనానందే నానావిధ వర్త సువర్త పుష్పస్తవక కోటి దేదీప్యమాన మలయ చందన అగరు గుగ్గుల బోధక దివ్య పరిమళ వాసనాది వస్తు గుంభుమాయమాన సభాంతరే నిరంతర మణికంచిత ముకుర పరంపరే భేరి మృదంగ మద్దల కాహల దుద్దు బెదురుయ్య తుంబురు వీణా వేణు నూపుర మట్టుక డిండిమ డమరుక జంజరి చల్లని తవల శంఖ ప్రణవ పహళాది అష్టాదశ వాద్య గోత శబ్దాయమాన సకల దిగంతరే నారద తుంబురు వీణాగాన మనోహరే సమత్స గో సహస్రాద్యనేక కోటి హిరణ్య వస్త్రాభరణ భూదాన బహుమాన సంతోషిత పాత్రభూత ఉభయ సంబంధి రాజ శ్రేష్ఠ వంశావళి నామగోత్ర ప్రవరోచ్చారణ నిపుణ వశిష్ఠ వామదేవ విశ్వామిత్ర శతానంద సకల మునిగర సంకీర్ణ వివాహ వేది మధ్యే కృతస్తవ సిద్ధ సాధ్యే అబ్జభవ జిష్ణుమకరుష్ట సకల స్థిత సప్తమరుతష్టవసు యక్షగణ సిద్ధ జన రుద్రగణ సుసత్కృత పవిత్రతర మిత్ర కులరత్న సుగుణస్తవ సమస్త ప్రశస్త బిరుదస్తో మణిరదే నిరస్తదనదేంద్ర బిరుదే సంక్రమ్యదామర బృందావకీర్యమాణ మందార కుసుమకరందక వర్షే నవరత్నమణి ఖచిత కనకమయ మంఠపే కించిదారణ్య కారుణ్యం నటజనైక కారుణ్యం విదలిత మహేష తాపం విధిముఖ సుర విధిత ప్రతాపం పరిహృత ముని జనతాపం
భానుకుల రత్న దీపం సంపూరిత భక్త జనకామం సకల జలధర శ్యామం సకల లోకాభిరామం శ్రీరామం సన్నివేష్టే. రామచంద్రమూర్తి ఉన్నాడు అక్కడ. శ్రీరామభద్రం కౌసల్యానందవర్ధనం సన్నివేష్టే. కేతకీ చంపక మల్లికాద్యలంకృత నీలాలక వేణిం కలహంసకామినిం కరుణావలోకినిం అనగమణి కచిత హేమకంఠీం. సీతమ్మను వర్ణిస్తున్నారు. సురజిత కలకంఠీం ఆటక మణిమయ తాటంకాలంకృత కపోలాం అగణిత కళ్యాణ గుణశీలాం అరవింద సుందర మందహాసముఖిం శ్రీ రఘునందనాభిముఖిం సీతాం ధాతుకామహానిను. సీతాదేవికి ఇవ్వాలని అనుకుంటున్నాను. క్షీరధ్వజ జనక మహారాజ్ ఆసమ్య ప్రాణాయామం. మీరందరూ జనకులు, మీరు చక్కగా ఆసమ్య ప్రాణాయామాలు చేసి మహాసంకల్పం చెప్తున్నారు. ప్రథమ మహాసంకల్ప సన్న యజుర్వేద శాఖాధ్యాయినీం అంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రభాన్విత గౌతమ గోత్రోద్భవస్య నిమి వంశోద్భవస్య స్వర్ణరోమవర్పణో నత్రీం. అంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రభాన్విత గౌతమ గోత్రోద్భవస్య నిమి వంశోద్భవస్య హస్వరోమవర్పణో పౌత్రీం. అంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రభాన్విత గౌతమ గోత్రోద్భవస్య నిమి వంశోద్భవస్య జన క్షీరధ్వజ జనక మహారాజవర్మణో పుత్రీం యజుర్వేద శాఖాధ్యాయినీం అంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ గౌతమ గోత్రోద్భవాం చతుర్దశ భువనాదీశ్వరీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం తత్వస్వరూపిణీం చంద్రవంశ ప్రదీపికాం శరణాగత వత్సలాం చైతన్యస్తన్యదాయినిం సభక్తాభిరాధ విశ్వకటాక్ష భక్తాపరాధ విశ్వకటాక్ష విశేషేణ అనుగృహ్ణంతీం వేది గర్భోదితాం పద్మాలంకృత కరకమలాం కలహంసకామినీం కరుణావలోకినీం ఇందీవరలోచనాం దివ్యస్త్రవస్త్రభూషణాం హరిచందన భుజాంతదాం విద్యుత్ ప్రభాం విశాలాక్షిం స్నిగ్ధ కుంచన మూర్ధజాం హంసాంగితేన క్షౌమేన కించిత్ పీతేన సంవృతాం వాసినేన ఉత్తరీయేన సురక్తేన సంవృతాం జగన్మాతరం అజ్ఞాత నిగ్రహాం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణీం శ్రీ సీతాం నామ్నీం యజుర్వేద శాఖాధ్యాయినే వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య ఇక్ష్వాకు వంశోద్భవస్య నాభాగ మహారాజవర్మణో నత్రే యజుర్వేద శాఖాధ్యాయినీం వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య ఇక్ష్వాకు వంశోద్భవస్య అజమహారాజవర్మణో పౌత్రే వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య ఇక్ష్వాకు వంశోద్భవస్య దశరథ మహారాజవర్మణో పుత్రాయ యజుర్వేద శాఖాధ్యాయినే వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య వసిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కల స్వరూపాయ సురాసురార్చిత పాదపత్రయుగలాయ అఖిలోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పదవ్యూహ విభవాంతర్యామి అర్చస్వరూపిణీం సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శరణాగత సంత్రాసనాయ తత్వాతీతాయ అఖిల జన ఆనందకారకాయ నీలమేఘనివాయ క్షీరాబ్దిశాయినే కౌసల్యానందవర్ధనాయ తాటక తాటకేయత్యంతకాయ చరణరేణు పరిపాలిత గౌతమ కలత్రాయ పరమ భాగవతార్చితాయ ఖండీకృత త్రిపురారి చాపాయ సాధూజన నివాస వృక్షాయ లక్ష్మణాగ్రజాయ శ్రీవత్స కౌస్తుభ హర కనక కేయూరాది దివ్యావరణ భూషితాయ వైజయంతి వనమాల శోభితాయ దివ్య పీతాంబరధారిణే శ్రీరామవర్మణే సాక్షాత్ నారాయణాయ స్వరూపాయ వరాయ మదీయాం ఇమాం కన్యాం ప్రదాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైట్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యే మామర్థతో భూజా కన్యే మే దేవి పార్శ్వయో కన్య మే సర్వతో భూజా తద్దానాత్ మోక్షమాప్నుయాత్ విశ్వంభరా సర్వభూత సాక్షిణః సర్వదేవత సాక్షిణః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ చ ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీతవా ప్రతిష్ఠితాయేనం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణినా ఇది క్షీరాబ్దిరివ మహాలక్ష్మి శ్రీమతే నారాయణాయ శోభన మంత్రాక్షత హిరణ్యోదకదార సహితం మందస్మితాం సీతాం శ్రీరామచంద్రకరారవిందే సమర్పయామాస జానకీకాంత స్మరణం జయ జయ రామ రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ విధంగా మనం గనక ధ్యానం చేస్తున్నట్టుగా మనస్సులో భావన చేస్తే మనము మోక్షవాప్నుయా తద్దానాత్ మోక్షవాప్తి. ఇప్పుడే చదివాం మనం. ఆ దానం చేయడం వల్ల మోక్షము లభిస్తుంది. ఏమిటా మోక్షము? ఎక్కడైనా దానం చేస్తే మోక్షం లభిస్తుందా అంటే, నిజానికి మనం దానం చేస్తుంది ఏమిటి? ఇక్కడ ఉండేటటువంటి జీవుడిని, ప్రకృతిని స్వరూపమైనటువంటి ఆ సీతమ్మను మనం దానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా మనము దానం చేయడం ద్వారా మనము నవమి వచ్చేసింది కదండి. ఈ రోజు రాత్రి నవమి వచ్చేసింది. నవమి రోజే చేసుకున్నట్టు నవమి వచ్చేసింది, ఇప్పటికే ప్రవేశం చేసింది. కాబట్టి అటువంటి సందర్భంలో మనం చక్కగా ఆ అమ్మవారిని, రామచంద్రమూర్తిని ఇద్దరిని కూడా చక్కగా కళ్యాణం అప్పుడే చేసేసాం. అందరికంటే ముందు మనమే చేసాము, గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి హాయిగా ఆ కళ్యాణం చేసేసుకొని ఆ రేపు కూడా చక్కగా కళ్యాణం ప్రత్యక్షంగా చూసి అందరూ కూడా ఆ రామచంద్రమూర్తి, సీతమ్మతో కూడిన రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందదురుగాక అని ఆకాంక్షిస్తూ, ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మణినాథాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి శివ గారు.